ఎప్పుడైనా ఒక జాతకంలో మన మీద ఎవరైనా దాడి చేయాలన్నా, లేదా కుక్క కరవాలన్నా, లేదా పాము గాడేయాలన్నా, లేదా పోలీసులు వచ్చి పట్టుకెళ్లాలన్నా అష్టమ స్థానం చెడిపోవాలి. అలాగే ఈ చెడగొట్టే గ్రహం కుజగ్రహం అయి ఉండాలి. కుజుడు పాపగ్రహం అయి ఉండాలి. కుజుడు పాపగ్రహం అయినటువంటి ఏకైక లగ్నం ఏది? బాగా కన్యా లగ్నం. కన్యా లగ్నం వాళ్ళకి అందుకనే ఎక్కువ పోలీస్ కేసులు, అటాకులు జరుగుతాయి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్యా లగ్నం జైలుకి వెళ్ళాడా లేదా? అవునండి, అవును. మంగళూరు మోహన్ రంగా గారు కన్యా లగ్నం. ఆయన మరి అనుకోకుండా దాడిలో మరణించాడా లేదా? అవునండి. పివి నరసింహారావు కన్యా లగ్నం. ఆయన కూడా జైల్లో పెట్టారు. ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. ఇలా చాలా మంది కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి జైలు సంఘటనలు, దుస్సంఘటనలు వాళ్ళ జీవితంలో జరుగుతాయండి. ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు అడిగారు కాదు చెప్తున్నా. అయితే ట్రంప్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక యుఎస్ ప్రెసిడెంట్ కాల్ చేశారు. మీకు తెలుసు అతని పేరేంటండి? అబ్రహం లింకన్. కెనడీ కూడానండి. కెనడీ కార్లో వెళ్తుంటే కాల్ చేశారు. జాన్ అబ్రహం నాటకం చూడటానికి వెళ్తే డ్రామా ఆఫీస్ లో కాల్ చేశారు. ఇలా మరి ఏంటి? దీనికి కారణం ఏంటి? అయితే బుల్లెట్ వల్ల మరణం, అది కూడా రహస్యంగా దాడి చేసి చంపడం. అంటే అసలు ఇవాళ మనకి ఫిలాసఫీ ఆఫ్ ఆస్ట్రాలజీ ఒక పాయింట్ చెప్తా వినండి. సాధారణంగా ఏంటంటే 12 భావాలు మనిషి మీద ప్రభావం చూపిస్తాయి. ఒక లగ్నం నుంచి మొదలు పెడితే వ్యయభావం అంటే 12వ భావం వరకు ఏవైతే భావాలు ఉన్నాయో అవి ఎలా ప్రభావితం చూపిస్తాయో ఒక ఎగ్జాంపుల్ తో మాట్లాడుకుందాం. కాసేపు అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు అనుకోండి. లగ్నం అంటే వాడిగా జరిగేది కదా, స్వవిషయానికి సంబంధించింది. అంటే అష్టమాధిపతి లగ్నంలో ఉంటే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాడే మరణించుకోవాలనుకుంటాడు. అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు అనుకోండి, విషాహారం అంటే తినకూడదు ఏదైనా తిని కడుపులో తేడా చేసి కడుపు నొప్పి వచ్చో మొత్తానికి ఆ ఫుడ్ పాయిజన్ వల్ల పోతారు. అష్టమాధిపతి తృతీయంలో ఉన్నాడు అనుకోండి, ఎవరినో రక్షించకపోయి ఇప్పుడు ఒక ఈత సముద్రంలో మునిగిపోతూ ఉంటాడు, వాడిని రక్షిద్దామని మనం వెళ్ళి మనం కూడా వెళ్ళిపోతాం. మరణం తెచ్చుకోవడం అనమాట, బలవన్ మరణం. అంటే ఎవరినో రక్షించకపోయి మనం అయిపోతాం. అష్టమాధిపతి 4 ఉన్నాడు అనుకోండి, డాబాపై నుంచి పడిపోవడం, యాక్సిడెంట్లు, స్లిప్ అయి తలకాయ పగిలిపోయి చచ్చిపోవడాలు ఇట్లాంటి జరుగుతాయి. అష్టమాధిపతి పంచమంలో ఉన్నాడు అనుకోండి, ఈ మధ్య సెల్ఫీలు తీస్తున్నారు చూసారా రైళ్ల దగ్గర అక్కడ. ఎంటర్టైన్మెంట్ కోసం వాడు ఏదో చేయబోయి అది చచ్చిపోతాడు, ఏకంగా పడిపోవడం. మొన్న ఒక అతను పాము తీసుకుని అందరి ముందు పాముతో ఏదో వేషాలు అయిపోతుంది, అది కాటేసి చచ్చిపోయాడు. ఎందుకు జరిగింది? పంచమం అంటే ఆటలు, అంటే సాగుతో ఆటలాడాడు, చచ్చిపోయాడు. అష్టమాధిపతి 6 ఉన్నాడు అనుకోండి, వ్యాధి చేత మరణం, శత్రువుల వల్ల మరణం. అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు అనుకోండి, తీవ్రంగా వ్యసన పరుడై తాగి 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 లివర్ పాడైపోయి చచ్చిపోయి బ్యాచ్ అంతా ఈ అష్టమాధిపతి సప్తమంలో ఎక్కువ ఉంటారు. కోపం అన్నమాట, హై బీపీ లోనే హార్ట్ బర్స్ట్ అయిపోతుంది. అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు అనుకోండి, సడన్ మరణం సడన్ గా వచ్చినట్టు అర్థం ఏంటి? వాడిని చంపారనే కదా. ఇప్పుడు లగ్నాధిపతి అష్టమంలో ఉన్నా, అష్టమాధిపతి లగ్నంలో ఉన్నా ఎప్పుడు కూడా చావు సడన్ గా వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు అనుకోండి, పుణ్యము పురుషార్థము అంటూ ఉపవాసాలు ఉండి బాగా నీరసించిపోయి సొమ్మసిల్లిపోయి చచ్చిపోతారు. అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు అనుకోండి, కాయకష్టం ముద్దులాగా అంటే రెస్ట్ లేకుండా కష్టపడి ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు తిరిగి చివరికి స్ట్రైన్ అయి చచ్చిపోతారు. అష్టమాధిపతి లాభంలో ఉన్నాడు అనుకోండి, అసలు ఈ చావు ఎలా ఉంటుందా అంటే యాక్చువల్ గా బాగా హైపర్ ఆనందానికి గురైపోయి ఒక్కసారిగా వాడి జీవితంలో ఏదో సాధించేసి అన్న తృప్తి ఆల్ ఆఫ్ సడన్ బరస్ట్ అయిపోయి సడన్ గా అనమాట. అది హార్ట్ ఇదంటారు చూసారా, దాన్ని ఏమంటారు? హార్ట్ అష్టమాధిపతి 1000లో ఉన్నాడు అనుకోండి, దుండగుల వల్ల మరణం అంటే దాక్కుని మనల్ని ఇప్పుడు వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు రాముడు. వాడికి అష్టమాధిపతి వ్యయభావంతో సంబంధం ఉంటేనే జరుగుతుంది అది. అట్లాగా ఒక భావం 12 భావాలతో సంబంధం ఉన్నప్పుడు ఆ భావము ఏ సంబంధంగా ఉంటే ఆ విధమైన మరణమే వస్తుంది. ఉదాహరణకి రాజీవ్ గాంధీ తీసుకుందాం. ఎలా పోయాడు ఆయన? బాంబు దాడిలో మరణించాడు. మరి ఎందుకు బాంబు దాడిలో మరణించాల్సి వచ్చింది? లగ్నాధిపతి అయిన రవి లగ్నంలో ఉన్నాడు, అష్టమాధిపతి అయిన గురుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు, కుజుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు. అగ్ని ప్రమాదాల కారకుడు ఎవరు?
అగ్ని ప్రమాదాల కారకుడు శుక్రుడు అన్నమాట. శుక్రుడు అంటే వేడి, అగ్నికి కారకుడు. ఈ శుక్రుడు కూడా లగ్నంలో ఉండడం చేత ఇతనికి అష్టమాధిపతి ఎప్పుడైతే రవి శుక్రులు కలిసి గురుతో లగ్నంలో ఉన్నాడో, శుక్రుడు అంటే స్త్రీ, నడువు అంటే ఏంటి, శుక్రుడు యొక్క పార్ట్. నడువుకు బెల్ట్ బాంబు కట్టుకుని చంపేయడం అంటే శుక్రుడు వల్ల వచ్చే మరణం అది. అందువల్ల అష్టమాధిపతి లగ్నాధిపతి కలయిక లగ్నంలో ఉండడం చేత ఆకస్మికంగా శుక్రుడు కలవడం చేత బాంబు దాడిలో మరణించడం జరిగింది. ఇందాక మీరు అన్నారు మరి దాడి అంటే కుజుడు కదండి, ఇక్కడ శుక్రుడు ఉన్నాడు కదా, అక్కడ కుజుడు కూడా కలిసి ఉన్నాడు, 4 గ్రహాలు కలిసి అక్కడ. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏ భావం అయినా ఫలితం ఇవ్వాలంటే 12 భావాలతో లింక్ ఉంటుంది. ఉదాహరణకి నేను డబ్బులు ఎలా సంపాదిస్తానండి అని కొంతమంది అడుగుతారు. ఇప్పుడు దశమాధిపతి తీసుకోవాలి డబ్బులు అంటే. దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు అనుకోండి, వాడంతా వాడే కష్టపడి వాడి స్వశక్తితో పైకి వస్తాడు. దశమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు అనుకోండి, మంచి మాటగారి, అలాగే డబ్బులు క్యాష్ రొటేషన్, వడ్డీ వ్యాపారాలు లేకపోతే బ్రోకర్ మాటలు అలాంటివి చెప్పి సంపాదిస్తారు. దశమాధిపతి తృతీయంలో ఉన్నాడు అనుకోండి, ఈజీ ఇన్కమ్, రియల్ ఎస్టేట్ లో కమిషన్లు, ఎల్ఐసి ఎగ్జిక్యూటివ్లు ఇలాంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు. దశమాధిపతి చతుర్థంలో ఉన్నాడు అనుకోండి, షాపులు పెట్టుకుని వ్యాపారాలు చేస్తారు. ఇట్లాగా ఒక భావాధిపతి ఏ ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాన్ని ఇచ్చి తీరాల్సిందే. అది సంపాదన ఫలితం, సంపాదన అధిపతి అయితే సంపాదన ఇస్తాడు. అలాగే దిక్కుమాల భావాధిపతి 6, 8 అధిపతులు 12 అధిపతులు అయితే 6, 8, 12 స్థానాల ఫలితాలే ఇస్తారు. ఇప్పుడు ఎంటైర్ జాతకంలో అసలు దుష్టగ్రహం అంటే ఏంటి, యోగకారక గ్రహం అంటే ఏంటి, ఇవాళ ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఎవరికైనా దీని మీద ఐడియా ఉందా? సార్ దశమాధిపతి నవమంలో ఉంటాయండి ఫలితం? ఏముందమ్మా నీ చేత చెప్పిస్తా. దశమం అంటే ఏంటి? వృత్తి అండి, వృత్తి. ఇంకా దశమం అంటే వృత్తి వస్తుంది. గురుగారు ఇంకా ఏమొస్తుంది? వృత్తి కాకుండా ఇంకేమొస్తాయి దశమ భావ కారకత్వాలు? మరి వృత్తి ఓకే, ఇంకా అంటే కీర్తి ప్రతిష్టలు. సడన్ గుర్తు రావట్లేదండి, ఆలోచన వస్తుంది, తండ్రి కూడా వస్తాడు. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి తెలియంది ఏంటంటే దశమ భావం అంటే వృత్తి అనుకుంటారండి. వృత్తి మాత్రమే కాదు, దశమ భావం అంటే వ్యాపారం కూడా 10వ భావం కిందే వస్తుంది. ఎవరికైతే దశమాధిపతి భాగ్యంలో ఉన్నాడో ఆ దశమాధిపతి కనుక మంచివాడైతే, ఉదాహరణకి మీరు కర్కాటక చరలగ్నాలు తీసుకోండి. కర్కాటకం, తుల, మకరం, ఇంకేముంది చరలగ్నం మనకి మేషం. మేషం కాదు, కర్కాటకం. ఫస్ట్ కర్కాటక లగ్నానికి దశమాధిపతి కుజుడు, శుభగ్రహమే. తులా లగ్నానికి దశమాధిపతి చంద్రుడు, శుభగ్రహం కాదు. అలాగే నెక్స్ట్ ఏమొచ్చింది చరలగ్నం మీకు, మకర లగ్నం, దశమాధిపతి శుక్రుడు. ఈ 2 తీసుకోండి అమ్మా, ఇట్లా మాట్లాడదాం కాసేపు. కర్కాటక లగ్నం, మకర లగ్నం తీసుకోండి. కర్కాటక లగ్నానికి దశమాధిపతి ఎవరు? శుక్రుడు, వాడు శుభగ్రహం. వీడు కనుక భాగ్యంలో ఉన్నాడు అనుకుందాం, అంటే అక్కడ కన్యలో ఉన్నాడు అనుకుందాం. అంటే ఎప్పుడైతే ఇక్కడ శుభగ్రహం అయ్యింది శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యం అంటే ఏమిటి? నిల్వధనము, అంటే డబ్బులు దాచుకునేటట్టుగా. దశమ స్థానం అంటే వ్యాపారం, అంటే వీళ్ళు వ్యాపారంలో స్థిరపడతారు, వృత్తిలో స్థిరపడతారు. ఇది శుభగ్రహం అయితే. అదే మీరు మేషలగ్నం తీసుకోండి, దశమాధిపతి ఎవరు? శని భగవానుడు. వీడు ఎప్పుడు కనుక 9వ స్థానం అంటే ధనుసులో ఉన్నాడు అనుకోండి, అది పాపగ్రహం, అంటే వృత్తి చేత నిల్వధనం, ఉన్న డబ్బు పాడు చేసుకుంటాడు, వ్యాపారాలు పెట్టి దివాళా తీస్తాడు. నేను చెప్పిన ఈ పాయింట్ క్లారిటీ అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారు వివరంగా? అంటే ఏమి లేదు, దశమము భాగ్యానికి లింక్ అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఉన్న డబ్బులన్నా పోగు చేసుకుంటారు, ఉన్న డబ్బులన్నా పోగొట్టుకుంటారు. ఈ సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. 1 సంపాదన విషయంలో, 2 ఉన్న పేరన్నా పెరుగుతుంది, ఉన్న పేరన్నా డ్యామేజ్ అవుతుంది. అర్థమైందమ్మా? ఐదర్ దిస్ ఆర్ దట్ అన్నమాట. అది మనం ఆలోచించి చెప్పాలి. గురుగారు, మేష లగ్నానికి దశమాధిపతి శని అవుతాడు కదండి, అదే శని సప్తమంలో ఉంటే తులలో ఉచ్చలో ఉంటాయండి. తులలో ఉచ్చలో అంటే మీరు దశమ, నేను చెప్పేది మేష లగ్నం సప్తమంలో ఉంటేనా? సప్తమంలో ఉంటాను. రైట్ బాగా అడిగారు, చెప్తాను. అది సతమహాపురుష యోగాల్లో కూడా ఉంటుందేమో కదండి. అలా చెప్తారమ్మా. ఇప్పుడు మీకు రుచిక యోగం, భద్ర యోగం, హంస యోగం అలా చెప్తారు. కానీ ఇవి మనకి పరాశర మహర్షి రాసిన బృహత్ పరాశర హోర అన్న పుస్తకంలో
పంచమహాపురుష యోగాల గురించి చెప్పాడు కానీ ఇది ఎక్కడ పని చేయట్లా. ఓకే. దీని మీద పెద్ద టాస్క్ ఉంది. ఎప్పుడు కూడా గ్రహాన్ని ఇప్పుడు సప్తమంలో శని ఉచ్చ స్థానంలో ఉంటే శశియోగం అని, లేకపోతే ఇప్పుడు 10వ ఉచ్చ స్థానంలో ఉంటే భద్రయోగం, ఇవి లేక బుధుడు వల్ల వచ్చేది భద్రయోగం అని, కుజుడు వల్ల వచ్చే రుచక యోగం అని, ఇలాగా ఈ యోగాలు ప్రాక్టికల్ గా పనిచేయట్లేదు. ఎందుకునయ్యా అంటే శని అన్ని లగ్నాలకి మంచివాడు కాదుగా. శని ఏ లగ్నానికి మంచివాడు? కుంభలగ్నం, కుంభలగ్నం, మకర లగ్నం, తులా లగ్నం, మిథున లగ్నం, కన్యా లగ్నం. మరి ఈ 6 లగ్నాలకే మీరు చెప్పిన శశి మహాపురుష యోగం వర్తిస్తుంది తప్పించి మిగతా మీన, మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్ లగ్నాలకు వర్తించదు. అలాగా ఈ యోగ, అసలు యోగం అంటే ఏంటి చాలా మందికి తెలియదు. ఇప్పుడు చాట చూడంగానే మహాపండితులు సైతం చెప్పారు ప్రధానమైన 2 మాటలేంటి, నీకు యోగం ఉంది లేకపోతే నీకు ఈ దోషం ఉందిరా అని చెప్తారు. అసలు యోగం అంటే ఏంటి, దోషం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దుస్థానాధిపతులతో కలిసిన గ్రహ యుతిని కానీ, దుస్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలకి సంబంధించిన భావాన్ని కానీ దోషం అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సప్తమాధిపతి 1000లో ఉన్నాడు అనుకో, అరే నీకు కళత్ర దోషం ఉందిరా అని చెప్తారు. అలా కాకుండా సప్తమాధిపతి కేంద్ర కోణాధిపతి అయిన గ్రహంతో కలిస్తే నీకు జాతకంలో వివాహ యోగం అద్భుతంగా ఉందిరా అని చెప్తారు. ఈ పాయింట్ అర్థమైందా అమ్మా? అర్థమైందా? ఇప్పుడు కూడా మనకి గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ జ్యోతిష్ శాస్త్రంలో ఎంటైర్ జాతకంలో నెంబర్ 1 విలన్ ఎవడంటే 8th లార్డ్. నెంబర్ 1 విలన్ పట్టు నెంబర్ 1 హీరో కావాలి కదా. నెంబర్ 1 హీరో ఎవరు? లగ్నాధిపతి. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఫ్రెండ్ ఎవరు? పంచమాధిపతి. ఇప్పుడు ఎలా దీన్ని ఇంటర్ప్రిటేట్ చేయడం? అసలు నేను స్టార్టింగ్ డెమో క్లాస్ లో చెప్పా, ఈ లగ్నాధిపతి ఏ భావాన్ని అయితే అంటి పెట్టుకుంటాడో ఈ జన్మంతా వాడు అదే కారక. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇప్పుడు ఒక జాతకం తీసుకున్నాం అనుకోవచ్చు, చిరంజీవి గారి జాతకం మెగాస్టార్ తీసుకున్నాం అనుకోండి, తులా లగ్నం. ఆయనకి శుక్రుడు ఎక్కడ ఉంటాడు? సింహరాశిలో ఉంటాడు. ఆయనకి శుక్ర సంబంధించిన కళ ఏమిటి? నాట్యం. ఆయన డాన్స్ లో ఫేమస్ కదా. అలాగే శుక్రుడు సింహాలే కదా. ఫేమస్ అయినటువంటి రాశి ఏంటి? సింహరాశిలో ఏదైనా గ్రహం ఉంటే అది బాగా పేరు పెట్టినట్లు వస్తాయి సింహ కర్కాటకాల్లో. అందువల్ల ఇక్కడ ఏంటంటే లగ్నాధిపతి ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశి కారకత్వం చేత వాడు ఈ జన్మలో ఎక్కువ భాగం ఆ పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటే నాకు ధనుర్ లగ్నం, నా లగ్నాధిపతి సింహరాశిలోనే ఉంటాడు. గురువు నా లగ్నాధిపతి కాదు. గురువు వల్ల వచ్చే విద్యలు ఏంటి? టీచింగ్. నేను ఎక్కువ కాలం టీచింగ్ లో పైపెట్టినవాడిని. నా క్వాలిఫికేషన్ ఏంటి? ఎంఎస్సి, ఎంఫిల్, ఎంఏ. ఎంఎస్సి, ఎంఫిల్ మ్యాథమెటిక్స్, నేను ఎంఏ జ్యోతిష్యం చేయడం జరిగింది. ఇది ఎలా చేయగలిగాం? భాగ్యస్థానంలో గురుడు ఉండడం వల్ల జరిగింది. అది సింహరాశి అవటం వల్ల, సింహం అంటే స్పాంటేనియస్, అంటే ఎవరు గురువు లేకుండా నేర్చుకోవడం అన్నమాట. నాకెవరు నేర్పలేదు, అంటే నేను నేర్చుకున్నా. అది కూడా అంటే ఇలాగా ఎక్కువ కారకత్వం ఏ భావాన్ని అయితే అంటిపెట్టుకుంటే ఆ భావ ఆకలింపు అనేది వాడికి జరుగుతుంది. అది ఎవరి వల్ల? లగ్నాధిపతి వల్ల. అష్టమాధిపతి ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావము చేత వాడు నాశనం అయిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం, ఒక లగ్నం, కర్కాటక లగ్నం తీసుకుందాం. అష్టమాధిపతి ఎవరు? శని భగవానుడు. ఎక్కడ ఉంటాడు? కాసేపు కన్యలో ఉన్నాడు అనుకుందాం. అంటే కర్కాటక లగ్నానికి అష్టమాధిపతి అయిన శని కన్యలో ఉంటే, శని ఏ గ్రహం? అవుటర్ ప్లానెట్. దీనికి దృష్టిలు ఎలా ఉంటాయి? 3, 10 దృష్టిలు ఉంటాయి. 3వ దృష్టి చేత పంచమ స్థానాన్ని, 10వ దృష్టి చేత వ్యయభావాన్ని చూశాడు. అంటే ఇప్పుడు ఈ జాతకుడిని చెడగొట్టేటువంటి భావాలు ఏంటి? శని దృష్టి పడినటువంటి పంచమ భావం, వ్యయభావం. వ్యయం అంటే ఏంటండి? ఒక జీవితంలో బయటికి రాకుండా అజ్ఞాతంగా బతికే బతుకు, దిక్కుమాలిన బతుకు. అంటే జైలు జీవితం అనండి, లేదా ఎవరికి కనపడకుండా దాక్కుని బతకడం అనండి, పైకి చెప్పుకోలేని సమస్యలండి, ఇవన్నీ వ్యయభావంతో కూడుకున్నటువంటి. పంచమ భావం అంటే ఏమిటి? ఇవాళ కాతే రేపు, రేపు కాతే ఎల్లుండని గాల్లో మేడలు కట్టే తత్వం కూడా పంచమ భావమే. ఎప్పుడైతే శని చూపు పంచమీలో పడిందో వీడికి పట్టినటువంటి దోషం ఎలా ఉంటుంది? పంచమ భావాన్ని అష్టమాధిపతి చెడగొడటం వల్ల గాల్లో మేడలు కడుతూ అసలు పనికి ముందుకు రారు వీళ్ళు. ఈ తత్వం వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఇట్లాగా మనం అష్టమాధిపతి ఏ భావాన్ని చెడగొట్టాడో ఆ కారకత్వం ఏంటి చూసి ఎప్పుడైనా సరే మనం యోగ అవయోగ ఫలితాలు చెప్పాలి తప్పించి రుచిక మహాపురుష యోగాలు ఇట్లాంటివి చూసి చెప్తే ఖచ్చితంగా మనం ఫ్లాప్ అవుతాం. ఇది జరగట్లేదమ్మా ఎక్కడ కూడా. ఓకే గురువు గారు.
అయితే సప్తమంలో ఉంటేనండి, సప్తమంలో తులలో ఉంటే కనుక ఒకవేళ మేష లగ్నం వాళ్ళకి మేష లగ్నానికి నేను ఇందాక చెప్పా, అశుభ లాభాధిపతి ఎప్పుడైతే లగ్నంలో బలంగా ఉన్నాడో, అది 15 డిగ్రీల లోపు ఉన్నాడా 15 డిగ్రీల పైన ఉన్నాడా అనేది చూసుకోవాలి. పొరపాటున కనుక 15 డిగ్రీల లోపు కనుక ఉన్నట్లయితే శరీర ఆకృతిని కానీ, భార్యాభర్తల బంధాన్ని కానీ, మాట తీరుని కానీ, అలాగే తిండి అంటే తినేటువంటి తిండి పుష్టిని కానీ పాడి చేస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్యాడ్ ఫలితాలే ఇస్తాడు, మంచివి కాదు. 15 డిగ్రీల లోపు ఉంటే 16 డిగ్రీల్లో ఉన్నాడు. ఏమ్మా 16 డిగ్రీలు 16 డిగ్రీలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నమ్మిన వాళ్ళ వల్ల నయవంచనకి గురవటం కానీ, చేస్తున్న ఉద్యోగాలు సంపాదనలు ఆగిపోవటం కానీ, అలాగే ఇంట్లో వాళ్ళతో అయిన వాళ్ళతో బంధుత్వంతో కొంతతో మాట పట్టింపులు రావటం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఏదన్నా అది కూడా ఆశాజనకం కాదమ్మా, ఖచ్చితంగా అది వ్యతిరేక ఫలితం. అది కూడా ఎలా ఉంది సప్తమంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటండి? ఇప్పుడు నేను కొన్ని రిజల్ట్స్ చెప్పా కదా, విన్నానండి. 16 డిగ్రీలు దాటి ఇంకా తులారాశిలో శని భగవానుడు ఉంటే ఎలా ఉంటుందని మీరు అడిగారు. నేనేం చెప్తున్నా, మోసపోవడం వల్ల కానీ, సంపాదన పోగొట్టుకోవడం వల్ల కానీ, అయిన వారితో మాటల వల్ల కానీ, లేకపోతే మానసికమైన స్ట్రెస్, ఏదో పైకి చెప్పుకోలేని మనోవ్యధ వల్ల కానీ వీళ్ళు నలిగిపోతూ ఉంటారన్న, అలా ఉందా లేదా? కొద్దిగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుందమ్మా. అది ఆశించిన ఫలితం కాదు, అది మంచి ఫలితం కాదు. అదమ్మా. గురుగారు, వృశ్చిక లగ్నం అయ్యి దశమాధిపతి రవి కర్కాటకంలో ఉంటే అండి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడమ్మా? 15 డిగ్రీల లోపు ఉన్నాడా 15 డిగ్రీలు దాటాడా? రవి పుష్యమి మీద ఉన్నారండి, పుష్యమి 4వ పాదం అంటే దాటేశాడు, 15 డిగ్రీలు దాటేశాడు. ఇప్పుడు ఏ లగ్నం అన్నారు? కర్కాటక లగ్నం అన్నారుగా. వృశ్చిక లగ్నం అయ్యి ఉండి కర్కాటకంలో రవి. రవి ఎవరు? పితృకారకుడు కదా, తండ్రి కారకుడు కదా. అండి. అలాగే రవి అంటే ఏంటమ్మా? గవర్నమెంట్ జాబులు. అలాగే రవి అంటే ఏమిటి? ఒక విధంగా ఈ రోజుల్లో చెప్పాలంటే ముద్రణాధికారం అనుకోవచ్చండి. ఏమండి? ముద్రణాధికారం అనుకోవచ్చా? ముద్రణాధికారం అనుకోవచ్చా అంటే ముద్రణాధికారం గురువు కూడా ఉంటే చెప్పాలి, అది బుధ క్షేత్రాలు అయితే చెప్పాలి. ముద్ర స్టాంప్ అనే పదానికి బుధుడు కారణం. అక్కడ బుధుడి మీద లేదుగా రవి, కర్కాటక సింహాల వరకే ఉన్నాడు, ముద్రణాధికారం అంటానికి లేదు. కాకపోతే ఒకటి చెప్పచ్చు ఏంటంటే, అక్కడ రవి తృతీయ చతుర్థ భావాలని, అలాగే భాగ్య దశమ భావాలని, 4 భావాలను శుభం చేశాడు. అందువల్ల చతుర్థ భావం అంటే ఏంటి? చక్కటి ఫెసిలిటీ ఉన్నటువంటి ఇల్లు. తృతీయం అంటే అర్థం ఏమిటి? ఒక విధంగా చెప్పాలంటే ఇరుగు పొరుగు వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో వీళ్ళు మంచి హైలైటెడ్ అవటం, అంటే అక్కడ విలువ ఉన్న వ్యక్తులుగా మంచి ఫ్యామిలీగా గుర్తింపు పొందడం. అలాగే భాగ్యం అంటే ఏంటండి? మంచి పేరు ప్రఖ్యాతలు, నిల్వదనం, ఆస్తిపరులు అయి ఉండడం. దశమం అంటే సొంతంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన వాళ్ళు. అంటే ఇప్పుడు ఆవిడ అడిగిన దానికి మనం ఫైనల్ గా ఏం చెప్పాలి? భోగకరమైన జీవితం, మంచి జీవితం అనే చెప్పాలి. అలా ఉందా లేదా చెప్పడం? అలానే ఉంది, కానీ జాబ్ ఏం ట్రై చేసినా గానీ స్టెబిలిటీ ఉండేది కాదండి. అది ఈ ఒక్క గ్రహం మిగతా కూడా చూడాలి. అదే గురుగారు ఇప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్నకి ఈ రిజల్ట్స్ లో అంటే ఉండే స్థానానికి అది 1000 స్థానం అయింది కదండి, అలా లెక్కేయాల్సిన అవసరం లేదండి. అలా చూడకూడదమ్మా. ఇక్కడ ఎలా కూడా దశమ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు? దశమానికి భాగ్యంలో ఉన్నాడండి ఆయన, అదే 9లో ఉన్నాడు కాబట్టి ఉన్న స్థానాన్ని. దశమాధిపతి భాగ్యంలో ఉంటే రాజయోగ అంటే యోగాన్ని ఇస్తాడు కదండి. దశమాన్ని గురువు కుంభంలో ఉండి చూస్తున్నారండి. ఇప్పుడు రవి గురువు గారు మాట్లాడండి, నేను చెప్పేది వినండి. ఎప్పుడైనా సరే జాతక ప్రామాణిక ఫలితాలు బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య క్షేత్రాలు అనేటువంటి కాన్సెప్ట్ లో నడుస్తాయి. ఇప్పుడు అతని వయసు ఎంత ఉంది? 47 లోపు అయితే కుజ శుక్రులను చూడాలి, 40 దాటితే రవి బుధ చంద్రుల్ని చూడాలి, అలాగే 60 దాటితే గురుశీలు. ఇట్లా ఒక భావత్రయం అనే కాన్సెప్ట్ ఉంది. అదే నేను నేర్పించేది. అది కూడా వచ్చిన తర్వాత మీకు ఈ డౌట్లు క్లారిఫై అవుతాయి. అంతేకాని వాడు 1000లో ఉన్నాడని
ఇంకోటి ఉంది. అసలు అవన్నీ మీరు ఆలోచించమాకండి, ఆ కాన్సెప్ట్ రాంగ్, అది నేను చెప్పేది. ఓకే గురుగారు. ఆ డిగ్రీ అన్నారు కదండి, 15 డిగ్రీల 16 నిమిషాలలో ఉన్నారండి కర్కాటకంలో. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, వాళ్ళకి 40 years దాటిన తర్వాత అద్భుతంగా ఉంటుంది, బిలో 40 years అది పనిచేయదు. ఇది వాస్తవమే అండి, ఇది వాస్తవమే. నియర్లీ 50. సో వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఆఫ్టర్ 40, నో డౌట్. వాళ్ళని టచ్ చేయలేదు, వాళ్ళ పొజిషన్ బాగుంటుంది. ఎందుకని అక్కడ సూర్య భగవానుడు అంటే తాహత, స్థాయి, దాన్ని డిగ్నిటీ లెవెల్ అంటారు. నీ లెవెల్ ఏంట్రా అంటాం. వాళ్ళకి 10th లార్డ్ ఇన్ 9th house అంటే ఏంటండి, పేరు ప్రఖ్యాతులు ఉన్న ఫ్యామిలీ. వాళ్ళ లెవెల్ ఒక రేంజ్ లో ఉంటుంది, నెంబర్ 1 గా ఉంటుంది, డౌట్ అక్కర్లా. వాళ్ళే 10 మందికి చెప్పే స్టేజ్ లో ఉంటారు, వాళ్ళు ఎవరితో చెప్పించుకోరు. డబ్బు విషయంలో కానీ, పరపతి విషయంలో కానీ, స్తోమత విషయంలో కానీ వాళ్ళు బాగానే ఉంటారమ్మా, ఇందులో డౌట్ అక్కర్లా. ఇదైతే 100% అండి, ఇదైతే 100% వాస్తవం. అదేనమ్మా, నేను భావత్రయంలో చెప్తా, మనం నేర్చుకుందాం ఇలాంటివి. అంటే అర్థం ఏంటయ్యా అంటే, భావము, దానికి సంబంధించిన గ్రహము, మళ్ళీ దానికి సంబంధించిన అనుభవము, మొత్తం 3. అందుకనే భావత్రయం అన్నారు. అసలు శిశులైన జ్యోతిష్యం పరాశర భావత్రయం. ఇప్పటి వరకు మీరు జ్యోతిష్యంలో ఎన్ని రకాల మెథడ్లు ఉన్నాయి? పరాశర మెథడ్ మొట్టమొదటిది, తర్వాత నాడీ సిస్టమ్ ఉంది, తర్వాత కేపీ సిస్టమ్ ఉంది, తర్వాత భృగునంది నాడీ పద్ధతి ఉంది, తర్వాత లాల్ కితాబ్ మెథడ్ ఉంది. ఇలాగా అనేక రకాల పద్ధతులు జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయి. మరి ఇందులో ఎన్ని రకాల పద్ధతులు నేర్చుకోవాలా పిచ్చెక్కుతుంది. ప్రాక్టికల్గా మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ భూమండలం మీద ఎక్కడ చెప్పినా జాతకం ఫలించాలి అంటే దానికి ఒక భావత్రయం నేర్చుకోండి చాలు. ఇన్ని రకాల పద్ధతులు అక్కల్లా. కాకపోతే మరి ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి? మార్కెట్లో ఉన్నప్పుడు తెలుసుకోవడం తప్పు కాదు కాబట్టి ఏం తెలుసుకోండి. నేను దాదాపు 2011 వరకు కూడా ఈ కేపీ సిస్టము, ఆ తర్వాత ఈ నాడీ జ్యోతిష్యము, ఆ లాల్ కితాబ్ సిస్టమ్ ఇన్ని పట్టుకు వెళ్ళాలి. కాసేపు ఇప్పుడు గ్లాసులో ఒక పంచదార పోసిచ్చి నీళ్ళు ఇస్తే పంచదార నీళ్ళు అంటారు, ఉప్పు వేసి నీళ్ళు ఇస్తే ఉప్పు నీళ్ళు అంటారు, పంచదార అన్ని కలిపి ఇచ్చామనుకోండి అది ఏమవుతుంది? వికటించి విషం అవుతుంది. ఇన్ని రకాల విధానాలు ఉంటామని నాకు అసలు సిస్టమ్ అయిన ద ఫండమెంటల్ మెథడ్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఏంట్రా నాయన అని నేను వెళితే చివరికి నాకు తెలిసింది ఏంటయా అంటే భావత్రయం. ఇట్ ఈజ్ యాప్లీ ప్యూర్లీ పర్ఫెక్టబుల్. అది తెలుసుకున్న తర్వాత నేను మిగతా సిస్టమ్లన్నీ పక్కన పెట్టేసి ఇవాళ చాలా హాయిగా ఉన్నా. అందువల్ల నేనేం చెప్తానంటే, మనం భవిష్యత్తులో మనం భావత్రయం నేర్చుకుందాం. నేను నేర్పిస్తా. మా గురువు గారు మహానుభావుడు గణపతి కదిరప్ప గారు చనిపోయి ఎక్కడున్నారో కానీ ఆయన పారాయణ నిజంగా శిరస్సు వంచి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే విద్య దాచుకోకుండా నాకు నేర్పించాడు మహానుభావుడు. నేను కూడా మీకు అంతా మొత్తం నేర్పిస్తానండి, అందులో అనుమానం లేదండి. అది తెలుసుకున్న తర్వాత ఈ కృష్ణ మన దగ్గర ఉన్న జ్యోతిష పుస్తకాలన్నీ కృష్ణాన్ని తీసుకెళ్ళి అవతల పారటమే. ఎందుకు పనికిరావు అని ఇలా చెప్తాను, తక్కువ అనుకోవద్దు. ఎందుకంటే సబ్జెక్ట్లో పోటీలో ముందుండాలి కాబట్టి అన్ని రకాల మెథడాలజీలు తెలుసుకున్నాం. కానీ ఒక బ్రహ్మాస్త్రాన్ని మించిన అస్త్రం లేదు అన్నట్టుగా ఒక బ్రహ్మాస్త్రం తెలుసుకోవాలి మనం. అదే ఈ భావత్రయం. దీనివల్ల ఏం తెలుస్తుంది? అసలు ఫలితాలు ఎలా చెప్పాలి, ఏ ఏజ్లో ఫలితాలు దొరుకుతాయి అనేది తిరిగాము. దాదాపు 10 ఏళ్ళు మార్కెట్లో నేను చూశాను. ఈ సిస్టమ్ కరెక్ట్ నాకు అర్థమైందమ్మా, అది నేను చెప్పేది. అది మనం భవిష్యత్తు నేర్చుకుందాం. ఇకపోతే అసలు అక్కల్టిజం అనే పదం ఎవరన్నా విన్నారా? థ్యాంక్ యూ గురుగారు. ఏంటండి అక్కల్టిజం? వెళ్ళలేదండి, ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ జ్యోతిష్యం అనేది అక్కల్టిజం అంటే అర్థం ఏంటంటే అతీంద్రియ జ్ఞానం. అతీంద్రియ జ్ఞానం అంటే ఏంటి? అంటే మనలో ఉన్న ఇంద్రియాలకు అందని అంత జ్ఞానం అండి. సింపుల్ గా ఇంగ్లీష్ లో చెప్పాలంటే హిడెన్ నాలెడ్జ్ అండి. హిడెన్ నాలెడ్జ్ ఎవరికి కనబడింది, నిగూఢమైన జ్ఞానం, ఇంద్రియాలు, గుప్త విద్యలు. కరెక్ట్. సో మరి ఈ అతీంద్రియ జ్ఞానంలో ఏమేమి ఉన్నాయండి? వాస్తు శాస్త్రం ఉంది, ఇంకేముంది? జ్యోతిష్ శాస్త్రం ఉంది, ఇంకేముంది? హస్త సాముద్రికం ఉంది, ఇంకేముంది? ఫేస్ రీడింగ్ ఉంది, ఇంకేముంది? టారెట్ కార్డ్స్ ఉన్నాయి, ఇంకేమున్నాయి? ఇలా దేర్ ఆర్ సెవరల్ మెథడ్స్ ఇన్ అక్కల్టిజం. ఇందులో మనం నేర్చుకుంటున్న ఈ జ్యోతిష్యం కూడా అందులో వేద పురుషుడి యొక్క వేదాంగం అంటాం దీన్ని, అందులోంచి వచ్చిందే ఇది.
ఇప్పుడు నేను ఈ పదం ఎందుకు చెప్పానంటే అసలు ఇది మనం నేర్చుకోవాలా వద్దా అని ఎవరెవరి జాతకాలు వాళ్ళు చూసుకోండి. ఎవరి జాతకాల్లో అయితే గురు భగవానుడు అంటే బృహస్పతి 3, 9, 12 స్థానాలకి లింక్ అయి ఉంటాడో, మీ జాతకంలో 3, 9, 12 స్థానాలకి లింక్ అయి ఉంటాడో వాడికి ఈ జ్యోతిష్య విజ్ఞానం అద్భుతంగా వస్తుంది. అంటే జ్యోతిష్యం ఖచ్చితంగా ఇముడుతుంది, వస్తుంది, నేర్చుకోగలత కాదు, వాళ్ళ బ్లడ్ లోకే వస్తుంది. అలాగే జ్యోతిష్యంలో హలో హలో లగ్నం గురువు కూడా చెప్పండి అమ్మా. మాట్లాడుతున్నారండి అంతే గురుగారు. అలాగే 4, 8, 12 స్థానాలకి బుధుడి యొక్క సంబంధం ఉన్న జ్యోతిష్యాన్ని ఇచ్చే గ్రహాలు ఏమిటి? యురేనస్ అనే గ్రహం జ్యోతిష్యాన్ని ఇస్తుంది, గురుగ్రహం బుధ గ్రహం జ్యోతిష్యాన్ని ఇస్తుంది. 4, 8, 12 స్థానాలు అతీంద్రియ జ్ఞానం అంటాం, అక్కల్ట్ హౌసెస్ అంటాం. 4, 8, 12 స్థానాలు. ఈ 4, 8, 12 స్థానాలకి బుధుడు సంబంధం ఉన్న 3, 9, 12 స్థానాలకి గురు సంబంధం ఉన్న వాళ్ళకి జ్యోతిష్య విజ్ఞానం మీద, ఈ అక్కల్ట్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ పుడుతుంది, వాళ్ళందులో పైకి వస్తారు. ఇకపోతే ఇవాళ మీతో ఈ కాసేపు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, రకరకాల జ్యోతిష్య మెథడ్లు ఉన్నప్పుడు ఇంకోటి మర్చిపోయాము, సంఖ్యాశాస్త్రం. ఇది ఎవరికైనా ఐడియా ఉందా? న్యూమరాలజీ ఉందండి, ఉంది, ఐడియా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే ఒక డేట్ ఎన్ని గంటలు ఉంటుంది? 24 గంటలు ఉంటుంది, అవునా? సార్ అవునండి, 24. ఒక డేట్ తీసుకుంటే 24 గంటలు ఉంటుంది. కానీ ఒక రోజులో ఎన్ని లగ్నాలు వస్తాయి? 12 మొత్తం 12 లగ్నాలు. అంటే డేట్ ఏమో కామన్ గా డే అంతా ఒకటే ఉంటే 6 మొత్తం 12 లగ్నాలు మారుతున్నప్పుడు మరి సంఖ్యాశాస్త్రం కరెక్టా, జ్యోతిష్ శాస్త్రం కరెక్టా, లేదా రెండు కరెక్టా? జ్యోతిశాస్త్రం నుండే సంఖ్యాశాస్త్రం వచ్చింది, కానీ ఈ డిపెండెంట్ అండి, న్యూమరాలజీ అనేది జ్యోతిష్యం మీద డిపెండెడ్. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వస్తాము, ఇద్దరు పోటీ పడతారు అనుకుందాం, ఇద్దరు మల్లయుద్ధులు గుద్దుకుంటారు, కుస్తీ పోటీలు పడతారు అనుకుందాం. వాళ్ళలో ఎవరు గెలుస్తారని చెప్పాలంటే ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే వాళ్ళ జాతక చక్రాలు చూసి చెప్పింది జరుగుతుందా, కేవలం డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పింది జరుగుతుందా? జాతక చక్రాలను చూడాలండి ఓవరాల్. సో ఇక్కడ ప్రాక్టికల్ గా మనం రేపు సమాజంలోకి వెళ్ళినప్పుడు రకరకాల ఎక్స్పీరియన్స్లు ఎదురవుతాయి. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది ఏంటంటే, ఒకే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు, కానీ ఇద్దరికి ఒకలాగా జరగల. ఇద్దరు జాతకాలు ఒకటే, ఇద్దరు ధనుర్లగ్న జాతకులు. కాల్ వచ్చింది. హలో, మ్యూట్ పెట్టుకోండి అందరు. హలో, వినిపిస్తుందా అండి? గురుగారు మాట్లాడండి, వినిపిస్తున్నాను. ఇప్పుడు ఒకే డేట్ ఆఫ్ బర్త్ కాసేపు ఎక్స్ వై మన దగ్గరికి వచ్చారండి. ఒకే డేట్ ఆఫ్ బర్త్ ఇద్దరిది ఒకటే లగ్నం, గ్రహస్థితులు ఒకలాగానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరికి జాతకంలో ఫలితాలు ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా జరిగింది జరగకుండా జరిగింది. అంటే ఇప్పుడు ఎలా హరికృష్ణ ఇద్దరు ఉన్నారు అనుకుందాం కాసేపు. హరికృష్ణ రామకృష్ణ ఇద్దరివి కూడా కర్కాటక లగ్నమే అనుకుందాం. ఇద్దరికి జాతక గ్రహస్థితులు ఇద్దరివి ఒకటే. ఇప్పుడు ఒక అతనికి ఏమో పెళ్ళై విడాకులు అయింది, ఒక అతనికి పెళ్ళై భార్య చచ్చిపోయింది. దీనిలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి వైవిధ్యం ఏమిటి చెప్పండి? వైదవ్య ప్రాబ్లం అయితే ఉందండి. ఇద్దరికి వైఫ్ పరంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి కదా. ఇప్పుడు నేను చెప్తాను వినండి. హలో గురుగారు,
ఇప్పుడు నేను ఇవాళ మనం సండే నేను ఏం చేస్తానంటే కొన్ని రకాల ప్రశ్నలు అడగడం వల్ల మీలో ఉన్న జిజ్ఞాసను పెంచుతున్నా. ఇలా ఒక కైండ్ ఆఫ్ ఆలోచన చేస్తే మీరు ఇంకా సబ్జెక్ట్ లో ముందుకెళ్తారు అందరూ కూడా. నేను చెప్పేది ఏంటంటే ఒకే జాతక చక్రం ఉన్న ఇద్దరికి ఏ ఒకరైన కామన్ ఫలితాలు జరగట్లా. ఎందుకు అంటే వాళ్ళ ప్రారంభం డిఫరెంట్ గా ఉంటది కదండి, వాళ్ళ చేసే కర్మాస్. కలస్త్రయస్థానం బాలేనప్పుడు జరుగుతుంది కదా గురుగారు. పూర్వపుణ్యఫలం ద్వారా కూడా జరగచ్చు. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల కూడా జరగకపోవచ్చు సార్. ఇప్పుడు మీరు చెప్పిన నేనేం కాదన్ను, కరెక్ట్. ఎవరో తప్పు చెప్పాలి, అందరూ కరెక్టే చెప్పి. వాళ్ళిద్దరికి డేట్ ఆఫ్ బర్త్ ఒకటైనా టైం తేడా ఉంటుంది. లగ్నాలు మారిపోతాయి, భావాలు మారిపోతాయి, నక్షత్రాలు మారిపోతాయి. టైం ఒకటే అన్నాడు కదా గురుగారు, టైం ఒకటే లగ్నం ఒకటే అన్నాడు. టైం ఒకటే అప్పుడు కలస్త్రయస్థానం బాలేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. తల్లిదండ్రుల చేసిన 1 మినిట్ డిఫరెన్స్ ఉన్నా సరే చక్రాలు మారిపోతాయండి. 1 మినిట్. సరే నేను చెప్పేది వినండి. ఒకే రకమైన జాతక చక్రం ఉన్న ఏ ఇద్దరికి ఒకే రకమైన ఫలితాలు జరగకుండా ఉండటానికి కారణం ఏమిటయ్యా అంటే ఫస్ట్ ప్రధానమైన మార్పు వాస్తు, వాడు ఉన్న దిశ. జ్యోతిర్వాస్తు అని జాతకంలోనే ఉంది, మన జాతకంలోనే. ఇప్పుడు ఒక వ్యక్తికి ధనుర్లగ్నం అయ్యుండి ఆ లగ్నాధిపతి కనుక స్థిర రాశుల్లో ఉన్నట్లయితే వాడు తూర్పు ముఖం ఇంట్లో ఉంటే ఆ జాతకుడు ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతాడని ఉన్నాయి. ఇట్లా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి నేను తర్వాత నేర్పిస్తాను మీకు. ఎప్పుడైనా సరే ఒకే జాతక చక్రం ఉన్న ఇద్దరికి ఒకే రకమైన ఫలితాలు జరగట్లేదు, ఫస్ట్ మనం చూడాల్సింది వాళ్ళ ఉంటున్న వాస్తులు చూడాలి. సరేనయ్యా, కూడా సమానంగానే ఇద్దరు ఒకే ఇంట్లో వాస్తులు ఉన్నారు, అప్పుడేంటి? గురుగారు ఈసారి ముందర ఏమన్నాను, వాస్తు అన్నాను. ఇప్పుడేమో వాస్తు కూడా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు, పైన కింద. వాళ్ళ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా అండి. నేమ్స్ ప్రకారం కొన్ని దిక్కులు కలిసి వస్తాయి, కలిసి రావు. కొన్ని కరెక్ట్. పేరు బాగా చెప్పారు. పేరు కాసేపు ఇద్దరు రామకృష్ణలే, పేరు కూడా ఒకటే అయింది, అప్పుడేంటి? వాళ్ళ దశాభుక్తులండి. దశాభుక్తులు కూడా ఒకే ఉంటాయి కదండి, వాళ్ళు ఒకేసారి పుట్టినప్పుడు. వాళ్ళ మనలో పాప పుణ్యములు కాదు, లగ్నానికి 7వ ఇంట్లో ఎవరు ఉంటారో దాన్ని బట్టి దుష్ఫలితాలు ఇద్దరికి ఒకటే విధంగా వస్తాయి. తల్లిదండ్రులను బట్టి కూడా. తల్లిదండ్రులు, ఇది కరెక్ట్. సూపర్. ఎవరు చెప్పారో కానీ ఎలా ఇచ్చారు. యు ఆర్ రైట్ సార్. అదే సార్. ఎందుకనంటే ఇక్కడ ఆన్సర్ ఇద్దరు ఒకే టైంలో పుట్టుండొచ్చు, ఇద్దరు ఒకే పేరు అయి ఉండొచ్చు, ఇద్దరు ఒకే వాస్తులో ఉండొచ్చు, ఇద్దరు ఒకే దశలో అయి ఉండొచ్చు, కానీ ఇద్దరికి తల్లిదండ్రులు వేరువేరుగా. అక్కడ ప్రారంభం. అందువల్ల ఒక వ్యక్తికి కంప్లీట్ గా జాతకం చెప్పాలంటే ఎన్ని జాతకాలు చూడాలి ఇప్పుడు చెప్పండి నాకు. అప్పుడు ఇద్దరు ట్విన్స్ అయితే ఎట్లా గురుగారు? ట్విన్స్, రైట్. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న నాకే వేశారు. ఈసారి ట్విన్స్ విషయంలోకి వస్తే ఇద్దరు ఒకే తల్లి కడుపున పుట్టారు, కానీ ట్విన్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ముందు పుట్టినవాడు తమ్ముడు, వెనకాల పుట్టినవాడు అన్న అవుతాడు. కరెక్టే, అక్క తమ్ముడు. ఇప్పుడు దీనికి ఏంటంటే అవకలన చక్రం అని కేరళలో వేస్తారు, దాన్ని అవతరణ చక్రం అంటారు ట్విన్స్ కి. ఆ పద్ధతి మన జ్యోతిష్ శాస్త్రంలో లేదు. అంటే దాన్ని ఏమంటారు, కాళిదాస విరచిత పుస్తకం ఒకటి ఉంది, అమృతం, కాలామృతం అని చెప్పి ఒక పుస్తకం ఉంది. ఆ కాలామృతంలో కమల పిల్లల గురించి రాసుకొచ్చాడు. అసలు కమల పిల్లలు పుట్టడానికి కారణం రాహు ప్రభావం. ఒక పిండం 2గా మొక్కలు అవడానికి కారణం రాహు. అది కమల పిల్లలు పుడతాం యోగం కాదు, దోషం. అది రాహు దోషం ఉన్నవాడికే కమల పిల్లలు పుడతారు. వాళ్ళు సిగ్గురువులు కొట్టుకు తెచ్చారు చూడండి. ఇద్దరు కమల పిల్లలు పుడితే ఒకడు బాగుంటాడు, ఒకడు నాశనం అయిపోతాడు. ఇద్దరు బాగున్నారు. సరే, అక్కడ రేర్ కేసెస్ అవి నేను చెప్పేది. నేనేమంటానంటే కమల పిల్లలకి అరవణ చక్రం అని వేస్తారు, అది కేరళలో వేస్తారు, అది చూసి చెప్తారు. అది గురుగారు అరవణ చక్రం ఇక్కడ మనకు కూడా తెలుసు.
అరవణ తెలియాలని చక్రం మనకు కూడా అడుగుతున్నాను. తెలుసు, ఇద్దరు కానీ అరవణ భావసామ్యానికి చక్రం ఎలా జ్యోతిషానికి ఉంటుందని కూడా ఉంటుందో? అందరూ ఒకేసారి మాట్లాడుతున్నారు, నాకు వాయిస్ అరవణ చక్రం మనకి తెలిసినటువంటిదే, కానీ జ్యోతిషానికి కూడా చూడొచ్చా అంటున్నాను గురువు. వేస్తారండి. కేరళలో ఉన్న పద్ధతి ఉందండి. తెలుసు గురువు గారు, దానికి వర్గులు ఉంటాయి, ఆ వర్గం కా వర్గం వర్గులు ఉంటాయి, వారి వెయిటింగ్ కూడా తెలుసు. అవును, ఉంది కేరళలో ఉంది. నేను చూసా అది. కాకపోతే దాన్ని కాన్సన్ట్రేషన్ చేయలే నేను, అంతే. ఉంది, ఆ పద్ధతి ఉంది. ఇది జ్యోతిషానికి వర్కౌట్ అవుతుందా అంటున్నా? అవుతుంది ఖచ్చితంగా అవుతుంది. సరే. చెప్తారు అది. ట్విన్స్ కి అయితే హలో, ఓన్లీ ట్విన్స్ కే కదా గురుగారు? ఓన్లీ ట్విన్స్ కి. అదే కదా. జనరల్ ట్విన్స్ అంటే జనరల్ గా మగపిల్ల ఇద్దరు ఉంటారు, ఒక ఆడపిల్ల అబ్బాయి అమ్మాయి అనుకోండి ట్విన్స్, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇది రకరకాల డౌట్లు చూసారా? నేను ఒక డౌట్ అంటే 100 డౌట్లు మనందరిలో వచ్చాయి. ఇప్పుడు ఇలాంటప్పుడు జ్యోతిష్యం ఏంటి మరి చెప్పేది? ఏం చెప్తాం? గోడకు సున్నం కొట్టమని చెప్తామా? కాదు, నేను చెప్తా. ఇది ఒకటే పద్ధతి. స్త్రీ సాముద్రికం డిఫరెంట్ అండి. మనం ఎంత చెప్పినా జాతక శాస్త్రాన్ని తీసుకెళ్లి ఆడవాళ్ళకి చెప్తే అది 50% జరుగుతుంది. ఆడపిల్ల రజస్సులైన ముహూర్తం ఉంటుంది, తెలుసు కదా మీకు? ఆ రజస్సులైన ముహూర్తమే సంసార జీవితాన్ని తెలియజేస్తుంది. హలో, కరెక్ట్ గురుగారు మీరు చెప్పింది అది మాత్రం. అందుకనే రజస్వల చక్రాన్ని ఏమంటారు? సోమ చక్రం అంటారు. ఇవన్నీ పాతకాలం పద్ధతులు, ఇప్పుడు ఎవరు నేర్పట్ల. ఆ సోమ చక్రం ఆడపిల్లలకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు కాసేపు ట్విన్స్ నేను అవలంబిస్తున్న విధానం ఏంటంటే, ఇన్ని రకాల మెథడాలజీలు ఉన్నప్పుడు ఈ గందరగోళాన్ని మనం వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళు కూడా గందరగోళంలో పడేయకుండా ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఇద్దరు ఒకసారి జాతకం చెప్పకూడదు, టైం తీసుకోవాలి. ఇప్పుడు ట్విన్స్ లో ఏ బి అని ఉన్నారనుకోండి, ఈ ఏ అన్న వాడిని ఒక టైంలో రమ్మనాలి, బి అనే వాడిని ఇంకో రోజు రమ్మనాలి. ఆ వచ్చినప్పుడు ఆ హోర అధిపతి కాసేపు, ఇప్పుడు కుజహోరలో ఒకడు వస్తే శుక్రహోరలో ఇంకోటి వస్తాడు. ఈ శుక్రహోరలో గాని ఆ హోర అధిపతులను తీసుకుని ఆ హోరాధిపతిని బట్టి మనం చెప్పచ్చు. ఇదొక మెథడ్ అన్నమాట. హోర ప్రశ్న శాస్త్రం అంటారు. హోర చంద్రిక, హోర సారిక అని పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఈ మెథడాలజీ ఉంది. అది ఎక్కడ దొరుకుతాయి గురుగారు? ఇవన్నీ మొత్తం ఎప్పుడు సార్, ఇప్పుడు 15 ఏళ్ల క్రితం చూసిన పుస్తకాలు ఇవన్నీ. ఒకసారి నేను మీకు తర్వాత నేను అడ్రస్ చూసుకుని చెప్తానండి. నా రాజమండ్రి కోటకొమ్మం అని ఒకటి ఉంది సార్, వాళ్ళది ప్రింటింగ్ ఉంది, వాళ్ళదే. ఇది హోర సారిక, హోర చంద్రిక, గుర్తులే పేరు. ఓకే, రాసుకుంటాను. ప్రింట్ చేశారు, ఇది రాజమండ్రి వాళ్ళు. ఓకే, అది సార్. సో ఎనీవే, నేను చెప్పేది ఏంటంటే, రకరకాల మెథడాలజీలు ఉన్నప్పుడు అసలు పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్గా ఎలా మారాలి? ఒక జాతకం చెప్పడం నేర్చుకుంటే మనం అవుతామా? చాలా తప్పది. ఫేస్లింగ్ నేర్చుకోవాలి, సంఖ్యాశాస్త్రం నేర్చుకోవాలి, కొద్ది గొప్ప పామిస్ట్రీ మీద గ్రిప్ ఉండాలి, వాస్తు పరిజ్ఞానం కొద్దిగానూ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిస్తేనే పర్ఫెక్ట్ సిద్ధాంతి మనం అవ్వగలం. లేకపోతే ఇప్పుడు నేను మీతో పాటు ఈ డిస్కషన్ లో కూర్చోడానికి ఒక ఇంటికి వెళ్ళా, ఆ ఇల్లు అమ్మడవట్లేదు. ప్రశ్న అడిగారు, దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఇల్లు అమ్మడవట్లేదు. ఎందుకు అమ్మడవట్లేదు అంటే ఏం చెప్తాం? సరే, వాస్తులో ఎందుకు అమ్మడవట్లేదు అది వేరే విషయం. అసలు ప్రశ్నాశాస్త్రం, మనం ఎప్పుడైనా ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనం ఎన్ని గంటలకు వెళ్ళాము, ఎక్కడ అనేది ప్రశ్నాశాస్త్రం చూసుకోవాలి. హలో, చెప్పండి గురుగారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ డేట్ 14, సాయంత్రం 5:30 అయింది అనుకుందాం. 5:30కి ఒక ఇంటికి వెళ్ళాం అనుకోండి, వెంటనే ఆ టైంకి జాతక చక్రం వేసేయాలి. అప్పుడు ఏ ధనుర్లగ్నం నడుస్తుంది అనుకోండి, అప్పుడు లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు? ప్రశ్న ఏంటి? అమ్ముడు అవ్వకపోవటం. అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కారకుడు ఎవరు? బుధగ్రహం. క్రయ విక్రయాలకు సూచించే స్థానం ఏంటి? తృతీయ స్థానం. తృతీయ స్థానానికి బుధుడికి పరిస్థితులు ఎలా ఉన్నాయి, లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, చంద్రబలం అంటే చంద్రుడి యొక్క బలం ఎలా ఉంది, ఇవన్నీ పరిశీలిస్తే మనకు ఒక ఆలోచన వస్తుంది. ఇది మనం చూసింది ఏంటి? జాతక ప్రశ్న. అక్కడ వాస్తు అమ్ముడవ్వాలంటే మరి ఉత్తర ఈశాన్యం కనుక లోపించినట్లయితే ఆ స్థలం యజమానులు అమ్ముకుని వెళ్ళిపోతారు. అక్కడ ఉత్తర ఈశాన్యం ఎలా ఉంది, ఈ పాయింట్స్ అన్ని మనం నోట్ చేసుకుని అది అమ్ముడవుతుందా అవదా, అయితే ఎప్పుడు అవుతుంది అని ఇలాగా వాస్తుని జ్యోతిష్యాన్ని మిళితం చేసి జ్యోతిని వాస్తు అంటారు. అది కూడా కొద్దిగా పరిజ్ఞానం ఉంటే మనం మార్కెట్లో రేపు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన సిద్ధాంతిగా మనం ఉండొచ్చు, అందులో అనుమానం లేదు. అంటే
అన్ని రకాల మెథడాలజీలు తెలుసుకోవాలండి. ఇది ఒక్క రోజులో రాదు. మాలాంటి వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చినా ఎవరికి వాళ్ళు అభ్యాసం కూసు విద్య, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నేను 2012 మాక్సిమం నేను బాగా స్టార్ట్ చేసిన అంతవరకు టీచింగ్ విషయంలో ఉన్నా. ఈ 12 ఏళ్ళు బాగా నలిగితేనే నాకు కొంతవరకు తెలిసింది. ఇది ఎంతో మహాసముద్రం, ఎంత తెలుసుకున్నా తెలుసుకుంటూనే ఉంటాం. ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో అంత విజ్ఞానం ఉందండి. కాకపోతే ఎవరు విసుగు విరామం చెందొద్దు. ఈ లైన్లోకి ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటేనే అందరం వస్తాం, ఎవరు పడితే వాళ్ళు రావండి. దీని మీద అందరూ కాన్సన్ట్రేషన్ చేసి అందరూ పైకి రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి చెప్తాను. సార్ గురువు గారు చిన్న ఫండమెంటల్ డౌట్ అండి. అడగండి. ఇప్పుడు ఒక భావ ఫలితాన్ని ఆ భావంలో కూర్చొని ఉన్న గ్రహం ఇస్తుందా, లేకపోతే ఆ భావాధిపతి ఇస్తాడా అండి? బా సూపర్ అడిగారు సార్. సరే బాగుంది, ఇట్లా అడగండి, చక్కగా చెప్తా. మీకేమనిపిస్తారు మీరు చెప్పండి. నా ఉద్దేశం ఎక్కువ పర్సెంట్ ఆ భావంలో కూర్చున్న గ్రహమే ఇస్తుంది అని అనుకుంటున్నాను. అంటే బస్సు ఎక్కి విజయవాడ పట్టుకెళ్తాడు కానీ గుంటూరు తీసుకెళ్ళగా అవును. అట్లా ఎప్పుడు భావం ఇస్తుంది. ఏమన్నారు సార్? కొంచెం కట్ అయిందండి. ఇప్పుడు భావాధిపతి కదా సార్ రిజల్ట్ ఇచ్చేది. అమ్మా భావాధిపతి భావంలో కూర్చోడు ఆ భావాన్ని ఇస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి భావము, భావాధిపతి, కారకం ఉన్నాయి కదా. అవునండి. భావాధిపతి అంటే ఏంటి నేను చెప్తా, నీకేమర్థమైందో కానీ సింపుల్ లాజిక్ చెప్తా. భావాధిపతి నీ వరకు మాత్రమే, అంటే నీ జాతకానికి సప్తమ భావాధిపతి అంటే నీ భార్య గురించి చెప్పినట్టు. అవును. ఆయన అర్థమైంది ఎక్కడ వరకు. ఒక చాట్ మన వచ్చింది. ఆ చాట్ ఆయన పేరు కాసేపు వెంకటేశ్వరరావు గారు అనుకున్నాం. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారిలో సప్తమ భావాధిపతి అంటే అర్థం ఏంటి? ఆయన భార్య గురించి ప్రస్తావిస్తున్నట్టు అంతవరకే. కానీ శుక్రుడు అన్న బలం తీసుకున్నాం అనుకోండి, శుక్రకారకత్వం అందరికీ భార్య కారపడేవాడు. నీకైనా నాకైనా ఎవరికైనా భార్య ఎలా ఉంటుందని చెప్పాలంటే కారకత్వం శుక్రుడే ఎవరికైనా. పాయింట్ అర్థమైందా? సార్ అర్థమైంది. యూనివర్సల్ గా చెప్పాలి అంటే కారకుడు ఏం చెప్తాడా అంటే కంప్లీట్ గా అధికారం కొన్ని. వివాహము అంటే కారకుడు శుక్రుడు అవుతాడు. వివాహం జరుగుతుందా లేదా చెప్పాలంటే దానికి డ్రైవర్ ఎవడు? సప్తమాధిపతి. సో రిజల్ట్ ఇవ్వాల్సిన వాడెవడు? శుక్రుడు. ఈ వివాహానికి కారకుడైన సప్తమాధిపతి, కారకుడు, వీళ్ళిద్దరూ కలిసి బలంగా జాతకంలో ఉంటేనే పెళ్ళి అవుతుంది. మళ్ళీ బలంగా ఉండటం ఏంటి? ఇది ఒక పెద్ద డౌట్. బలంగా ఉండటం అంటే రుచిలో ఉండటము, లేకపోతే వర్గోత్తమంలో ఉండటము, లేకపోతే దిగ్బలంలో ఉండటము కాదు. ఇక్కడ బలము అంటే అర్థము యోగకారక గ్రహంతో కలిసి ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్లగ్నానికి యోగకారకుడు ఎవరు? సూర్య భగవాన్. ఇప్పుడు రవి బుధులు ఇద్దరు కలిసి సప్తమంలో ఉన్నారనుకోండి, అద్భుతమైన భార్య వస్తుందని చెప్పచ్చు. కానీ శుక్రుడు వేయంలో ఉన్నాడు అనుకోండి, దానికి కారకుడు ఎప్పుడైతే భావాదికి వేయంలో పడ్డాడో ఆ భావం సగం బలం పోయినట్టే. 50-50 జరుగుతుంది, జరగదని చెప్పారు. అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటి? భావము ఫలితం ఇస్తుందా, భావాధిపతి ఫలితాన్ని ఇస్తారా అని అడిగితే ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేది భావాధిపతి మాత్రమే. భావంలో ఏ గ్రహమైనా ఉంటే, నేను బందర్ బస్ ఎక్కితే బందరే వెళ్తా, అది ఇంకెక్కడికి వెళ్ళదు. అట్లాగే ఒక గ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. కానీ స్పెసిఫిక్గా నీకు భావ ఫలితాన్ని ఇవ్వాల్సింది భావాధిపతి. ఎలాగా? పంచమ భావం, పిల్లలు ఉన్నారా లేదా చెప్ప, పంచమాధిపతిని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. కానీ పంచమ భావంలో ఉన్న గ్రహం ఏం చేస్తుంది? పంచమ భావ ఫలితాన్ని ఇస్తుంది. అంటే పంచమాధిపతి ఏమో భాగ్యంలో ఉన్నాడు అనుకోండి, మీకు మంచి అదృష్టవంతమైన పిల్లలు పడతారని చెప్పచ్చు. భాగ్యాధిపతి వచ్చి పంచమంలో ఉంటే, భాగ్యం అంటే ఏమిటి? మేధావితనం. పంచమ స్థానం అంటే ఏకసంగ్రాహి గ్రాహిత్యం అన్నమాట, వింటే పట్టేయడం. అంటే నాయన
నీకు భాగ్యాధిపతి పంచమంలో ఉండటం వల్ల నువ్వు మేధసాకంటే పట్టేస్తావని చెప్పాలి. ఇలాగా భావ సంబంధమైన ఫలితం జరుగుతుందా లేదా చెప్పాలంటే భావాధిపతిని చూడాలి. ఆ భావం ఏ ఫలితం ఇస్తుంది చెప్పాలంటే ఆ భావంలో ఉన్న గ్రహాన్ని చూడాలి, ఆ భావ కారకత్వాన్ని చూడాలి. ఈ డౌట్ అర్థమైందా? అర్థమైంది. వాయిస్ కట్ అవుతుందండి సార్. నమస్తే అండి. వాయిస్ భావంలో గ్రహం లేకపోతే మరి భావాధిపతి ఇస్తారా అప్పుడు? రాజా రాజా ఒకసారి ఈ లోపల రామకృష్ణ మాస్టర్ లైన్ లో తీసుకో. నాకు విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సార్ వాళ్ళతో మాట్లాడు. సరే సరే, ఒక్క 2 minutes. సార్ ఇప్పుడు గురువు గారు వచ్చేదాకా ఒక చిన్న ప్రశ్న అండి అందరికీ. ఇప్పుడు 10వ భావమే తీసుకుందామండి. 10వ భావంలో కేతు గ్రహం ఉండి 10వ భావాధిపతి కూడా చెడిపోయాడు అనుకోండి, ఇంకా వాళ్ళ లైఫ్ ఏంటి? ఇక వాళ్ళకి ప్రొఫెషన్, క్యారియరు, రోజు బతకటానికి దుర్భరమేనా మరి? కేతు ఉన్న నక్షత్రంలో కూడా చూడాలనుకుంటా, నాకు తెలిసి. కేతు రాహు నక్షత్రంలోనే ఉన్నాడండి. కేతు రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహు ఎక్కడ స్థితి పొందిండు? కేతు రాహు అంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ మారుతూ ఉంటారండి. వీళ్ళు ఒక దాంట్లో స్థిరంగా ఉండలేరు. కానీ నా ఫ్రెండ్ 20 సంవత్సరాల నుంచి ఒకటే వ్యాపారం చేస్తున్నాడు. బిజినెస్ అంటే ఒకటే ఉంటుంది. జాబులు చేస్తుంటే స్థిరంగా లేకుండా వాళ్ళు వేరే జాబులు ఎతుకుతూ ఉంటారు. మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తుంటాయి. మధ్యలో బ్రేక్ మొత్తం చెబుతాను. మధ్యలో లగ్నం అండి, వృషభ లగ్నం. కేతు 10వ గది కుంభంలో శతభిషంలో ఉన్నాడు. రాహువు సింహంలో మఖలో ఉన్నాడు. ఆ కుంభాధిపతి శని వెళ్ళి 9వ గది మకరం సొంత గదిలోనే ఉన్నాడు. మరి ఆయనకి ఏం కలిసి రావటం ఏంటండి? ఇప్పుడు వృషభ లగ్నానికి 10 అధిపతి 9th లార్డ్ అయ్యారు కదా శని. 9th లార్డ్ మంచిదే కదా. 9th లార్డ్ బాధకుడు కూడా అవుతాడు ఆయన. బాధకాధిపతి అయ్యాడు. బాధకాధిపతి కూడా జీవితం కావాలి, కానీ ప్రొఫెషన్ లో ఆయనకి బాధలు అనేవి ఉంటాయి. బాధకాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ప్రొఫెషన్ లో ఆయన ఇబ్బందులు అనేవి ఉంటాయి. బాధలు అంటే ఇబ్బందులు. మరి సొంత రాసే కదండి. ఇప్పుడు కుంభాధిపతి సొంత రాశి అయినా బాధకాధిపతి అయ్యాడు కదా సార్. మీరు సొంత ఇదైనా కూడా ఆధిపత్యం ఇచ్చినప్పుడు బాధకుడు అయినప్పుడు కంపల్సరీగా. అదే మీరు వృషభ లగ్నానికి కన్నా తులా లగ్నానికి కూడా ఆయనే యోగకారకుడు. మీరు బాధకాధిపతి శని భగవాన్ యోగకారకుడుగా 9వ అధిపతి 10వ అధిపతి ధర్మ కర్మాధిపతి అండి. అక్కడ ధర్మ కర్మాధిపతి అయినా బాధకుడు అయ్యాడు. అక్కడ అని చెబుతున్నారు. ఆయన బాధకాధిపతి అన్నా అదే కంటిన్యూ చేస్తున్నారు. దశమంలో కేతువు దిగ్బలం కూడా చెందుతాడు. దశమంలో కేతు దిగ్బలం కాబట్టి ఇంకా కిందకి పడిపోవట్లా అతను. ఒక్క కేతువుని పట్టుకుని మొత్తం జాతకం మొత్తం చెప్పేస్తే కేతువుకి దిగ్బలం వచ్చింది అక్కడ 10th లో వచ్చింది. అదేనా కూడా మీకు వృషభ లగ్నానికన్నా తులా లగ్నానికి శని యోగకారకుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. అక్కడ సగం తగ్గిపోయింది ఆయనకి. శని యొక్క బలం బాధపడతాడు. ఇక్కడ 4, 5 అయ్యాడు. అక్కడేమో 9, 10 అధిపతి అయ్యారు. 9, 10 అయ్యేసరికల్లా 9 బాధకుడు అయ్యేసరికల్లా 50% పోయింది అక్కడ.
ఓకే. కాబట్టి తులా లగ్నానికే యోగకారకుడిగా తీసుకోవడం జరుగుతుంది కొంత వృషభ లగ్నం కన్నా శని. అంటే ఈ ఈ ఈ జాతకుడికి ఎట్లా ఉందంటే అండి, మళ్ళీ అష్టమ లాభాధిపతి అయిన గురువు గారు కూడా మకరంలోనే ఉన్నారు. గురు శుక్ర గురు శని ఇద్దరు మకరంలోనే ఉన్నారు. అయితే ఇతను ఫారెన్ లో ఉంటాడు. ఆ, ఫారెన్ లో ఇది కాకుండా నేను ఇండియాలో ఉన్నాడంటే ఇతను కోలుకోలేని దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఫారిన్ అండి, నేను అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. నా ఫ్రెండే 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు, ఓకే. కానీ ఏం కలిసి రావటం అది నా పాయింట్. గురువు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, శని ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, అదే ఏ నక్షత్రం మీద ఉన్నారు చెప్పండి. చెబుతాను సార్, ఇక్కడే ఉంది. డేట్ టు టైం చెప్పండి సార్, అందులో కూడా చార్ట్ ఓపెన్ చేయండి. శని భగవాన్ ఏమో ఉత్తరాషాఢ 3వ పాదం అండి. అంటే రవి మీద ఉన్నాడు. గురువు వచ్చేసి రవి మీద శ్రవణ మీద ఉన్నాడు. ఉంటాడు. గురువు గారేమో శ్రవణ 2వ పాదం. శనికి రెమెడీస్ చేసుకోండి. అక్కడ గురువుని ముందుకు వెళ్ళవట్లేదు శని. అది కష్టం ఒకటే కనపడుతుంది సార్. ఇప్పుడు అంటే ఈ జాతక ప్రకారం ఈయన ఫాదర్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఫాదర్ కాలం చేశారండి. అంటే ఇప్పుడు ఆయన చేయని సాయం లేదండి. గుడిలో ఎంత సోషల్ సర్వీస్ చేస్తారంటే, ప్లస్ ఆయన్ని ఎవరు తెలియని, మొహం కూడా తెలియని మనిషి వచ్చి ఒక 10,000 ఇమ్మంటే ఇచ్చేస్తాడండి ఆయన. చేశారా ఉన్నారా అని కాదు, ఫాదర్ ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు ఈ జాతక ప్రకారం. ఓకే, అంటే అంత పర్సనల్ డీటెయిల్స్ తెలియదండి నాకు, ఫ్రెండ్. సో ఆయన చెయ్యని సోషల్ సర్వీస్ లేదు సార్. ఒక గుడిలో ట్రస్ట్ మెంబరు, గుడికి ఎంత సాయం కావాలో అంత చేస్తారు. అసలు తెలియని మనిషి అడిగినా కూడా సాయం చేస్తారండి. 6లో ఎవరున్నారండి? 6లో ఎవరు లేరు. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? 12. వృషభ లగ్నం 12 అంటే వ్యయంలో ఉన్నాడు. అశ్విని నక్షత్రం 1వ పాదం. అశ్విని 1వ పాదం. కేతు మీదే ఉన్నాడు కేతు నక్షత్రంలో. కాబట్టి ధార్మిక కార్యక్రమాలు చేస్తారండి. అంతే, దానికోసం డబ్బు వృధా ఖర్చు చేస్తాడు. అదంతా కరెక్టే సార్. ఇప్పుడు ఏంటి, 20-30 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నా కలిసి రావటం, ఎందుకు కలిసి రావటం లేదు? ఇప్పుడు ఆయన చెయ్యని సాయం లేదండి. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చెప్పిన గ్రహాల్లో మొత్తం 9 గ్రహాలు చూడాలండి, చాట్ కలిసి రావట్లేదంటే. అదే సార్, అంటే నేను అనేది మీరు అడిగితే నేను చూస్తున్నాను. లాస్ట్ టైం కూడా వచ్చారు, ఇలాగే మాట్లాడారు. లాస్ట్ టైం కూడా నాకు గుర్తుంది, కాళభైరవ అష్టకం చదవమన్నారు మిమ్మల్ని. అవునండి, చదువుతున్నాను సార్, రోజు చదువుతున్నాను. అవునండి, ఇక్కడ ఇండియాలో ఉంటే ఏదన్నా చేయొచ్చు రెమెడీ, అక్కడ ఇంకేం చేయడానికి కుదరదు. ఇక అట పట్టుకుని మన కష్టంతో చదువుకుంటూనే ఉండాలి, ఇక తప్పదు. ఇక్కడైతే జపాలను దానాలను ఏదో ఒకటి చేయొచ్చు. ఉష్మాన దీపం పెట్టించొచ్చేమో గురువు గారు. అక్కడ పెట్టడం కుదరదమ్మా. అక్కడ అంటే ఇంట్లో వీలవుతుంది. ఇండియాలో ఏదైనా పాసిబుల్ అవుతుంది, అక్కడ పాసిబుల్ అవుతుంది. ఇంట్లో పెట్టుకోగలిగితే ఉష్మాన దీపం కూడా పెట్టుకోవచ్చు సార్. ఇప్పుడు నేను మాట్లాడేది నా గురించి కాదండి, మా ఫ్రెండ్ గురించి. అదేనమ్మా, చెప్పండి. ఇప్పుడు ఆయనకి సూర్యుడేమో లగ్నంలోనే ఉన్నారండి. సూర్యుడేమో రోహిణి నక్షత్రం 2వ పాదం. చంద్రుడేమో 7వ గది అనురాధ 4వ పాదం వృచ్చికంలో ఉన్నారు. విపరీతమైన మానసిక ఒత్తిడి. కుజుడేమో 3వ గది ఆశ్లేష 1వ పాదం. కుజుడు వెళ్ళి కర్కాటకంలో ఆశ్లేష 1వ పాదం, సర్పదోషం. బుధుడేమో 2వ గది ఆరుద్ర 1వ పాదం, 2వ గది మిథునంలో. నాలుగు గ్రహాలు నీటిలో వస్తున్నాయి కదా సార్ చైతన్య గారు. సూర్యుడు కర్కాటకం నీచ, వృశ్చికం చంద్రుడు నీచ, మకరంలో గురువు నీచ. తను ఏదైనా చేయగల సామర్థ్యం ఉంటుంది కానీ చేయలేడు కరెక్ట్ టైంకి. బుధుడు కూడా నీచే కదండి మేనంలో ఉంటే. మేనంలో ఉన్నారు, ఓకే. మాటలు బాగా చెప్తారు.
నాకు వచ్చిన ఐడియా ఏంటంటే అష్టమ లాభాధిపతి అయిన గురువు నీచిలో ఉండడం వల్ల ఎర్నింగ్ ఉండకపోవచ్చు అని, అంటే కాదు మై కాదు పర్సనల్. కాదు కాదు శని మూలాన. శని అక్కడ దెబ్బతీస్తున్నాడు. గురువు నీచంలో ఉంటే డబ్బు ఇస్తాడు, జ్ఞానం కంటే కూడా ఎక్కువ. అంటే బలహీన పడ్డాడు కదా లాభాధిపతి, ఎర్నింగ్ ప్రాఫిట్ అనేది. గురువు ఉచ్చిలో ఉంటే జ్ఞానం ప్లస్ ధనం ఎలా అయితే ఇస్తాడో 10 మందిలో గౌరవం, నీచంలో ఉన్న గురువు మనీ ఇస్తాడు. అక్కడ మనీ ఇవ్వకుండా అడ్డుకునేదంటే శని. శని ఎందుకు అడ్డుకుంటున్నాడంటే అక్కడ ఆయనతో ఎప్పుడైతే కలిసి ఉన్నాడో కష్టపడితేనే నీకు కష్టానికి తగ్గ విలువ ఇస్తాడు, కష్టపడినంత వరకు ఇవ్వడం. అక్కడ 8th 11వ స్థానాధిపతి, 11వ స్థానం నువ్వు సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఆయన కష్టపడేట్టుగా, అప్పుడే ఇస్తాడు, అప్పటిదాకా ఇవ్వడు. అదే అదే తేడా, అంతకు మించి ఏం లేదు. జాతకంలో పట్టుదల ఎక్కువ ఉంటుంది ఆయనకి బాగా. మకరంలో ఉన్నారు కాబట్టి ఆయన పట్టుదల అనేది ఉంటుంది, బలం ఎక్కువ శనికి మకరం. ప్లస్ సప్తమ వ్యయాధిపతి కుజుడు కూడా నీచిలో ఉన్నాడు కదండి. సప్తమ వ్యయాధిపతి కుజుడు నీచిలో ఉండి గణాంత నక్షత్రం మీద ఉన్నాడు. సర్పదోషం వచ్చింది అక్కడ. ఎప్పుడైతే బ్లడ్ అనేది ఈయనకి పలసబడిపోతుంది, తక్కువగా ఉంటుంది బాడీలో. ఎప్పుడైతే 3వ స్థానాల్లో కుజుడు ఎప్పుడైతే నీతి పడ్డాడో గబుక్కున చెయ్యగలిగిన సత్తా ఉండి కూడా ఒక్కొక్కసారి చేయలేడు అనమాట అంత ఇదిగా పనులు కానీ ఏదన్నా కానీ. అంటే థర్డ్ హౌస్ లో కుజుడు నీచబడ్డ 2 నీచ గ్రహాలు గురువు సమసప్తకాల్లో చూసుకుంటున్నారు, కుజులు చూస్తున్నారు కదా సార్, గురుచూరుడు చూస్తున్నారు కదా, గురువు కూడా ఇంకా బాగానే ఉంటుంది. గురువు నీచబడ్డ 2 నీచ గ్రహాలు చూస్తున్నప్పుడు కొంత ఇంపాక్ట్ బాగానే ఉంటుందని విన్నాను. అక్కడ శని కూడా ఉన్నాడు కదండి. శని ఉన్నాడు, డిలే చేస్తాడు విషయాల్లో. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఎక్కువగా ఉంటాయి ఈయనకి. ఈయనకి హెల్త్ పరంగా కండరాలకు సంబంధించిన ఇబ్బంది అయితే ఉంటుంది. అంటే ఆయన అంటే ఎట్లా అంటే సార్, ఒక రోజుకి 18 hours పనిచేస్తారండి, ఒక రోబో లాగా పనిచేస్తున్నారు ఆయన. శనికి చేసుకోండి. అంటే చిన్న మాటలో చెప్పాలంటే సార్, హైలీ అంబిషియస్, కానీ అనుకున్నట్టు జరగట్లా అది. అమ్మ రుద్రాజీ గారు, మీరు మ్యూట్ తీస్తున్నారు, నేనే మ్యూట్ చేస్తుంటే మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు సార్ నాది కూడా ఒక ప్రాబ్లం ఉంది సార్. నేను 2వ మంత్ 1986లో పుట్టినా సార్. అప్పటి నుంచి నాకు ఏం కలిసి రావట్లేదు, ఎందుకు ఇలా అవుతుంది? జాతక పరంగా దోషాలు ఉన్నాయన్నారు. నేను కంక్లూడ్ చేస్తాను సార్. సో ఈ అబ్బాయికి శనికి సంబంధించిన శాంతులు చేసుకోవాలంటారా? అంతేనండి. శనికి గురువుకి ఇద్దరికి చేసుకోవాలి. శుక్రుడు ఎక్కడ ఉన్నారు అన్నారు, వేయంలో ఉన్నాడు కదా. ఓకే, శని శుక్రుడు అశ్వినిలో ఉన్నారు. అదే మేషంలో 12 యమాష్టకం చదవండి. ఈయన 8 సార్లు చదవండి యమాష్టకం. యమాష్టకం చదివితే గానీ ఈయనకి తొందరగా కంట్రోల్ కాదు. హలో, చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. చూద్దాం సార్. 4/2/1986, 4/2/1986 మధ్యాహ్నం 12:30 ఇంచుమించు. కరెక్ట్ గా లేదండి, ఎగ్జాక్ట్ గా. కరెక్ట్ అంటే సార్ మా వాళ్ళు 12:30 అని చెప్పిండ్రు. అట్లప్పుడు కష్టం వస్తుంది. అవి ఎన్ని మారిపోతాయి, ఒకవేళ సంధి లగ్నంలో పడితే లగ్నమే మారిపోతుంది. సంధి నక్షత్రం జన్మనామం నోమాజ్ అని చెప్పిండ్రు సార్. ప్లేస్ చెప్పండి. నోమాజ్ అని జన్మనామం. చెప్పండి. సప్తగిరి. ఎక్కడది? మాది ఆదిలాబాద్ డిస్టిక్, తెలంగాణ. టైమింగ్ ఒకసారి చెప్పండి. 12:30 పగలు. అప్రాక్సిమేట్ అంట, కరెక్ట్ కాదమ్మా. అప్రాక్సిమేట్ గా చెప్పారు. మీకు నిద్ర ఉంటుందండి రాత్రిపూట? అవును, ఉంటుందా? అవునవును, ఒక్కొక్కసారి ఉండదు, ఉండుడైతే ఉంటది. అయితే మీ టైం తప్పండి, ముందుకెళ్తా అనవసరం. అదే మరి ఇక వాళ్ళు పెద్దలు రాసింది ఉన్నది, మరి నాకు ఏమీ కలిసి రావట్లేదు, దాని పరంగా చెప్తున్నా. మరి ఇప్పుడు మీరేం చేస్తారండి? సార్ ఇప్పుడు నిరుద్యోగిగానే ఉన్నాను, అంటే పార్ట్ టైం. ఎలా డైలీ రొటీన్ ఎలా జరుగుతుంది?
మరి కార్పెంటర్ వర్క్ చేస్తాను సార్, అల్యూమినియం వర్క్ చేస్తా సార్, హౌస్కి సంబంధించిన వర్క్ చేస్తా. మరి అంతే, స్టడీ అయిపోయింది, మరి ఉద్యోగం రావట్లేదు, ఆర్థిక కష్టాలు బాగున్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి ఏం అర్థం కావట్లేదు. శనికి 8 శనివారాలు ఆవాల నూనెతో అభిషేకం చేయండి. శనికి 8 శనివారాలు శనికి ఆవాల నూనెతో అభిషేకం చేయండి. శనికి ఆవాలు ఆవ నూనెతో చేసి ఆంజనేయ స్వామికి 19 ప్రదర్శనాలు చేస్తూ ఉండండి. ఇక అదే మీకు ఇంకా సార్ అంటే నాకు నేను సెటిల్ కావాలంటే ఎట్లా, అంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ సార్ నేను ఏది చేసినా కలిసి రావట్లేదు. ప్రశ్న వేద్దాంలేండి అయితే. గురుగారు చెప్పండి. గురుగారు చెప్పండి. ఒక్క నిమిషం. గురువు గారు రారండి, ఇక వెళ్ళిపోయారు, ఆయనకి ఫోన్ కాల్. వెళ్ళిపోయాడా? సరే మీరన్నా కొద్దిగా చెప్పండి. లగ్నము కన్యా లగ్నము. ఒక్క నిమిషం ఆగండి. హలో చెప్పండి. మీరు చిటికిన వేలకి ఎడం చేతి చిటికిన వేలకి స్టీల్ రింగ్ ఒకటి పెట్టుకోండి. ఏం సార్ ఏమని చేతికి? ఎడం చేతి చిటికిన వేలకి స్టీల్ రింగ్ ఒకటి పెట్టుకోండి. స్టీల్ రింగ్ ఫ్యాన్సీ షాపుల్లో దొరికితే 20-30 తీసుకుంటారు. స్టీల్ రింగ్ ఒకటి పెట్టుకోండి. ఎన్ని శనివారాలు చేయమంటారు సార్? 8 చెయ్యండి. మీకు బాగుండి బాగా కలిసి వస్తుందంటే కంటిన్యూ చెయ్యండి. ఎందుకంటే నాకు తెలియదు కదా, కరెక్ట్ గా తెలియదు కదా, మీరు అడిగిన హోర్న్ బట్టి చెప్పాను నేను. ఇప్పుడు ఉపవాసం ఉండమంటారా? ఉపవాసాలు ఏం అవసరం లేదు. అదే మరి వృశ్చిక రాశి అని అన్నారు, నోమాజి అని చెప్పిండ్రు, ఇక దాని పరంగానే పోతున్నా సార్. మరి ఏం కలిసి రావట్లేదు. జ్యేష్ఠ నక్షత్రం అని అంటున్నారు. జ్యేష్ఠ నక్షత్రం అయితే మీకు వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం సార్ వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? వెన్నుపూస లేదు సార్, నాకు యాక్సిడెంట్ అయింది ఇంత ముందు, చేతికి బాగా పెయిన్ అయితే ఇప్పటికి కూడా ఏదైనా వర్క్ ఎక్కువ వేస్తే బాగా పెయిన్, చేతి బాగా వస్తుంది రైట్ సైడ్. అయితే మీది జ్యేష్ఠ నక్షత్రమే. యాక్సిడెంట్ అయింది అయితే బాగా నరం, ఎక్కువ వర్క్ చేసినా ఉంది సార్, బాగా పెయిన్ అవుతుంది. మీకు సర్పదోషం ఉందండి. అవునా? పోయినాం సార్, కాళహస్తి పోయినాము. పెళ్లికి బాగా ఇబ్బంది అయింది. అయితే సర్పదోషం చేయాలి పూజ, అది వేరే పద్ధతి ఉంటుంది. పాములను చంపినా లేకపోతే గండాంతర నక్షత్రాలు పుట్టిన ఆ దోషం అనేది వస్తుంది. అంటే మీరు ఈ జన్మలో చేయకపోయినా కింద జన్మలో చేశారు కాబట్టి వాటి తాలూకు రుణం అనేది వస్తుంది. దీని మూలాన్ని ఏంటంటే వెన్నుపూస అనేది ఇబ్బంది పడుతుంది. ఎప్పుడు కూడా వెన్నుపూస కానీ ఒంట్లో ఉన్న నరాలు కానీ ఇబ్బంది పడతాయి. శరీరం మీద పొట్టులాగా వస్తుంది ఒక్కోసారి. ఓన్లీ సార్ చేతి ఒకటే ప్రజెంట్ అయితే నాకు చేతి ఒకటే పెయిన్ ఉన్నది అంతే. సరే అండి, ఓకే. ఇందాక ఎవరు ఇంకోటి ఏదో అడుగుతుందో చెప్పండి. చెప్పండి అండి. చెప్పండి. హలో, మూలా నక్షత్రం అతనికి కన్యా లగ్నము. 11వ ఇంట్లో కుజుడు, గురువు, శుక్రుడు. సార్ ఇప్పుడు నాకు కొద్దిగా సమాధానం చెప్పేసి సార్, కొద్దిగా చెప్పండి. ఇప్పుడు ఏం చేయమంటారు, ఇవి ఏమంటారా, ఇంకా సర్పదోషం ఎలా చేయాలా కొద్దిగా చెప్తారా? అంటే జంటనాగులకి మీరు సర్పసూక్తం చేసుకోండి. అవునా? సర్పసూక్తం అని ఒక స్తోత్రం వస్తుంది. ఇగో సర్పసూక్తం అని ఒక స్తోత్రం వస్తుంది, అది డైలీ 8 సార్లు చదువుకోండి. సర్పసూక్తం మంగళవారం జంటనాగుల దగ్గరికి వెళ్ళి పాలు కుంకుమ నీళ్లు, పసుపు నీళ్లు పోయండి. ఎక్కడికైనా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి కానీ ఎక్కడికైనా వెళ్తే గట్టి పటికి బెల్లం ఉంటుంది కదా గట్లో, చిప్స్ కాకుండా అది ఇవ్వండి. ఆయనకి పటికి బెల్లం అంటే ఇష్టం. అది ఇచ్చి మీరు శనికి ఆవాల నూనెతో అభిషేకం చెప్పా కదండి, అది చేసుకోండి. సరిపోతుంది. ఇప్పుడు మరి వ్యాపారం చేయమంటారా, ఏదైనా జాబ్ ప్రైవేట్ సెక్టర్ చేయమంటారా? అది ఎలా చెప్తామండి, మీ దాంట్లో ఏం తెలియకుండా మిమ్మల్ని ఏదైనా చెప్తే మళ్ళీ చేస్తాం. మీరేమో మునిగిపోతే ఆ తప్పు నాదే అవుతుంది. అట్లా అంటే ఇప్పుడు నేను అంటే ప్రజెంట్ ఏం నేను అంటే వెతుకులాటలను ఉన్నాను. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మీరు వచ్చి నుంచున్నారు, ఏ బాబు మీరు ఏ తాలూకు అన్నారు, నాన్నగారి తాలూకు అని ఏదో చెప్తారుగా మీరు. అంటే మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఇప్పుడు చూడటానికి, నేను జాతకం చూడటానికి.
ఫలానా ఈ అది దోషం ఫలంగా మీరు ఇలా ఫలానా ఇబ్బంది పడుతున్నారు, ఫలానా గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, నేను ఏం చెప్పలేను క్లియర్ గా మీకు. అలాంటప్పుడు నేను ఓరం అలా కేసు మీద చెప్తాను. చెప్పాడు. ఇప్పుడు మీరు అడిగితే ఓరం ఇప్పుడు కేసు మీరు మీద అడిగిన చెప్పాడు. క్వశ్చన్ బట్టి నాకు నేను చూసిన హోర బట్టి ప్రశ్న బట్టి నాకు ఏది తెలిసింది చెప్పాను అక్కడి వరకే. అందుకే ఓకే. నేను సర్పశాంతి చేయించుకోవాలి కుక్కీలో అని చెప్పలేదు మీకు. ఆ, ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు ఎందుకు, సర్పసూక్తం చేసుకుంటారు కదా అని చెప్పాను నేను. అవును. ఉమ్, అది సరే. చెప్పండి అండి మీరు. ఓకే గురువు. మూల నక్షత్ర జాతకుడు ఆ, లగ్నము కన్యా లగ్నము, ఉమ్, 11వ ఇంట్లో కుజుడు గురువు శుక్రుడు, ఉమ్, 10వ ఇంట్లో వచ్చేసి కేతువు రవి బుధుడు మిథునం. ఉమ్, అతను కష్టపడి చదువుతున్నాడు కానీ స్థిరత్వం లేకుండా పోతుంది, జాబ్ అనేది రావడంలే. ఉమ్. శని మకరంలో ఉన్నాడు, చంద్రుడు వచ్చేసి ధనస్సులో ఉన్నాడు, చంద్రుడు రావు. ఓకే. ఎలా ఉంటుంది అబ్బాయి లైఫ్, ఏం చేయాలి? ఎప్పుడైతే 11లో పుష్యమి నక్షత్రంలో ఉన్నాయండి గ్రహాలు, నేను గురువు కుజుడు శుక్రుడు పుష్యమి నక్షత్రం అంటే ఇబ్బంది లేదు, మంచి స్థాయికి వెళ్తారు. ఎక్కడ అక్కడ రవిను కేతువు ఇంకోళ్ళు ఎవరున్నారు, బుధుడా? కుజుడు గురువు శుక్రుడు. అది 11లో. మిథునంలో రవితో పాటు ఎవరున్నారు, బుధుడు రవి బుధుడు కేతువు. రవి బుధుడు కేతువు. ఓకే ఓకే ఓకే. అయితే ఇతను ఉన్న ప్లేస్ నుంచి లాంగ్ గా డిస్టెన్స్ చూసుకోమనండి జాబ్స్ అనేది. కుదిరితే ఫారెన్ పంపించండి, అప్పుడు బాగా కలిసి వస్తుంది దీనికి. గణపతికి గరిక సమర్పించమనండి, గణపతికి గరిక. మంగళవారం 7 ప్రదర్శనలు చేయమని చెప్పండి గణపతికి, చాలా సెట్ అయిపోతుంది. ఎంతండి ఏజీ? అబ్బాయి 33, పెళ్లి కూడా కాలేదు. పెళ్లి కాలేదంటే మరి సప్తమం 7. సప్తమ స్థానం మీనం, ఎవరు లేరు అక్కడ. గురువు ఏదో ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నాకు. అతని డేట్ ఆఫ్ బర్త్ 26. ఒక్క నిమిషం. 26/6/1991. టైం 1:20 మధ్యాహ్నం. ప్లేస్ చెప్పండి. రాజంపేట, కడప. ఇక్కడ మ్యారేజ్ అవ్వడానికి కారణం ఏంటంటే శని చూస్తున్నాడండి ఒకటి, మళ్ళీ శుక్రుడు వచ్చేసి కుజుడితో కలిశాడు అక్కడ. కుజ శుక్రుడు ఎప్పుడైతే కలుస్తారో దాన్ని అడవకాచిన వెన్నెలు అంటారు. దాంట్లో కుజుడు నీచం మళ్ళీ అక్కడ 11లో. అంటే అవ్వాల్సిన టైంలో అవ్వదు, మ్యారేజ్ అనేది డిలే అవుతుంది. 33 ఏళ్ళు వచ్చాయి అబ్బాయికి. గురువు ఆశ్లేషం మీద ఉన్నాడండి, పుష్మి మీద కాదుంది. అక్కడ కుజుడు అష్టమాధిపతి కూడా అయ్యాడు, అంటే ఇక్కడ కుజుడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఎక్కువ. రెమెడీ ఏం చేయాలి చెప్పాలి వాళ్ళకు. ఓకే.
బుధుడికి ఎక్కువ శాంతి చేయించండి. బుధుడికి శాంతి చేయించండి. జపాలు చేయించాల్సిందే కంపల్సరీ. బుధుడికి శాంతి చేయించి శనికి కూడా చేయించాలి. చేస్తేనే మ్యారేజ్ అయితే అవుతుంది ఇక్కడ. ఎందుకంటే బుధుడు వచ్చేసి ఇక్కడ అవయోగి కూడా అయ్యాడు. ఇక్కడ దశమంలో ఉన్నాడు. ఇక్కడ పితృదోషం కూడా వచ్చింది జాతకంలో. పుట్టిన ప్లేస్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత కలిసి వస్తుందండి. ఈయన పుట్టిన ప్లేస్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత కలిసి వస్తుంది. అమెరికాకి వెళ్ళిపోయాడు వాళ్ళమ్మ నాన్న చెప్పేసి. అమెరికాకి వెళ్ళిపోయారా? చదువుకు అదే అనుకున్నా. ఎంఎస్ అయిపోయింది, జాబ్ రాలేదు. జాబ్ ఈ సంవత్సరం తర్వాత వస్తుందండి. జాబ్ బుధుడికే శాంతి చేయించాలి, బాగా చేయించాలి శాంతి బుధుడికి శనికి చేయించాలి. శని మూలాన డిలే అయింది కానీ బుధుడి మూలాన ఎక్కువ దెబ్బ పడింది జాతకానికి. 10 ఇంట్లో ఉన్నందుకు. కేతువు ఇతనికి బ్లడ్ తక్కువగా ఉంటుంది బాడీలో. ఏం సార్? ఇతనికి బ్లడ్ తక్కువగా ఉంటుంది బాడీలో. కనుక్కోవాలి అబ్బాయిని అడగాలి. స్పీడ్ ఎక్కువ, మైండ్ స్పీడ్ ఎక్కువ కానీ చాస్ట్లు వచ్చేసి స్లో మళ్ళీ. ఆలోచించి చేస్తాడంట అబ్బాయి. ఎక్కువ పనులు ఆలోచించి చేస్తాడు. మరి అదే కదా శని శ్రవణ నక్షత్రం మీద 1కి 2 సార్లు చూసుకుంటాడు ఏదైనా కానీ. తప్పు జరగకూడదని. అతని వరకు తప్పు జరగద్దు అంటాడు. ఏదైనా మనం వర్క్ ఇస్తే బాగా చేస్తాడంట. చేయనేమో. అవునవును. వర్క్ ఏదైనా అయితే అక్కడ చెప్పేసిన అంట వాళ్ళకి జూన్ వరకు ఉంటానని. జూన్ అయిపోతే వాళ్ళ కంపెనీ వాళ్ళు తీసేసినారంట. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. జాబ్ ఎక్కడ దొరకడం లేదు. ఎట్లా అని మాకు ఫోన్ చేశాడు. దశానుకూలంగా లేదండి, వస్తుంది మొత్తం. మీరు పెళ్లి కావాలంటే బుధుడికి చేయించండి. ఓకే, బుధుడికి పూర్తి సంపూర్ణ జపం. అంటే అబ్బాయి లేడు కదా, మనం ఎట్లా చేయించాలి? దానం ఇప్పిస్తారు కదా. హలో చెప్పండి సార్. ఇప్పుడు ఆ అబ్బాయి ఇక్కడ లేడు కదా, మనం ఎలా చేయించాలి? అప్పుడు దానాలు ఇప్పించరు కానీ అదే తీర్థం పంపిస్తారు కదా జపం చేసినది. ఇక్కడ నుంచి ఎట్లా పంపిస్తావు? అమెరికా పంపించాలంటే కాదు. పంపిస్తారండి, ఆల్రెడీ పంపిస్తారు మా వాళ్ళు. తీర్థం జపం చేసి చేస్తారు. కొరియర్ చేస్తారు వాళ్ళు. ఎలా బాటిల్స్, చిన్న బాటిల్స్ చేసి పంపిస్తారు. ప్రసాదం అది పంపిస్తారు. ఓకే, సంతోషం. అయితే చైతన్య గారు చెప్పండి. హలో, 26/11/98 అండి. 26/11/98 మధ్యాహ్నం 3:30. అమ్మాయి అండి, అమ్మాయి మధ్యాహ్నం 3:32 26/11/98 మధ్యాహ్నం 3:32 అండి. 32 నిమిషాలు. ప్లేస్ ఆఫ్ బర్త్ రావులపాలెం, ఈస్ట్ గోదావరి. చెప్పండి. వివాహ విషయం బాగా లేట్ అవుతోందండి. సప్తమం అంతా ఖాళీగా ఉంది కానీ అష్టమంలో సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు శుక్రుడు. సూర్యుడు బుధుడితో కలిసి ఉన్నాడు. అది ఒక్కసారి అసలు ఏమిటి దానికి? లగ్నంలో ఏమో శని ఉన్నాడు. లగ్నం ఏదండి? లగ్నం మేష లగ్నం. ఒకసారి మీరు మ్యూట్ పెట్టుకోండి, నేను చూస్తాను. అలాగే.
అయ్యా మ్యారీడ్ లైఫ్ బాగానే ఉంటుందండి, భయపడాల్సిన పని ఏం లేదు. ఆయన మినిట్లో పెట్టమన్నారు మీరు. ఆయన ఓపెన్ చేస్తారు చెప్తుంటారు. అదేనండి అదే అంటే ఇక్కడ వ్యయంలో లాభంలో చంద్రుడు గురుడు కలిసి ఉన్నాడని కేతుతో కలిసి ఉన్నాడు కదా. అవును. లగ్నంలో శని ఇబ్బంది ఏమి ఉండదంటారా? లగ్నంలో శని నీచిపట్టడం వలన ఏంటంటే కొంచెం డిలే అవుతుంది అన్ని కూడా. వివాహం ఆలస్యం అవుతుంది. అష్టమంలో రవి బుధులు యోగిస్తారు, కాకపోతే అక్కడ శుక్రుడు ఉంటేనే కొంత మైనస్ అయింది. ఇక్కడ ఈ జాతకానికి శని ప్రభావం ఎక్కువగా ఉంది. శుక్రుడికి చేసుకోవాలి బాగా. శుక్రుడికి జపాలు అవి చేయాలంటారా? జపాలు ఏం అవసరం లేదు. ఎక్కడ మేడి చెట్టు ఉంటే గంధ నీళ్ళు పోయమనండి శుక్రవారం మేడి చెట్టుకి. మేడి చెట్టుకి కంద నీళ్లు, గంధం కలిపి నీళ్లు పోయండి. ఎందుకంటే గురుబలం లేదు జాతకంలో, గురుబలం లేదు కూడా గంధం నీళ్లు పోయమనండి. పోస్తే సెట్ అయిపోతుంది. అట్లా 16 శుక్రవారాలు పోయమండి. 16 శుక్రవారాలు పోస్తే సరిపోతుందండి. సరిపోతుంది. అంటే ఇబ్బంది ఏం లేదంటారు. ఎందుకని లేట్ అవుతుంది అంటారు? గత 2 సంవత్సరాలు మట్టి చూస్తున్నారు కానీ నుంచి లాంగ్ ప్లేస్ లో సెటిల్ అవుతుంది. మంచి అబ్బాయి నిదానం అవుతుంది. అమ్మాయి సెటిల్ ప్లేస్ నుంచి లాంగ్ లో సెటిల్ అవుతుంది. ఏదైనా అమెరికా సంబంధం చేసి పంపించేయండి, ఇబ్బంది లేదు. అమ్మాయి చేసుకున్న తర్వాత అయినా అమెరికా వెళ్తాడు. అమెరికా వెళ్తేనే బెటర్. వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఇక్కడికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. దానికి ఏమైనా రెమెడీ ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఏమి అంత ఇబ్బంది ఏం కనిపించలేదండి, నార్మల్ గానే ఉంది పాప. ఇబ్బందిగా అంటే ఇప్పుడు మీకు 2026 తర్వాత వస్తాయండి ఇష్యూస్. ఓకే అండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మా అమ్మాయిదండి. అయ్యా ఉంటానండి. మా అమ్మాయిదండి. ఒక్కటి చెప్పండి కొద్దిగా. ఏంటి ప్రాబ్లం? ఎడ్యుకేషన్ బాగా ప్రాబ్లం. ఎడ్యుకేషన్ హెల్త్ 2 బాగా ప్రాబ్లం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 3/1/2010. చిన్న పేపర్. 3/1/2010 ఉదయం 8:38. ప్లేస్ ఆఫ్ బర్త్ రేపల్. 8:35 అండి. 8:38. ప్లేస్ ఆఫ్ బర్త్ రేపల్లి. హెల్త్ ఎడ్యుకేషన్ 2 ప్రాబ్లమ్స్ బాగా.
అమ్మాయి ఎడ్యుకేషన్ బ్రేక్ కూడా అవుతుందండి. అయ్యి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఎక్కడన్నా పారే వాటిలో కిలో బెల్లం వేయమని చెప్పండి. అట్లా 6 ఆదివారాలు వేయండి. హైయర్ ఎడ్యుకేషన్ ఉందండి. ఉందండి. కాకపోతే ఎడ్యుకేషన్ ఇక్కడ చదవదు, పుట్టిన ప్లేస్ లో చదవదు, దూరంగా చదువుతుంది. సార్ ఇది హెల్త్ ప్రాబ్లం అండి. హలో, ఒక్క నిమిషం. ఇది 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 స్టమక్ సంబంధించిన ఇష్యూ అండి. అవునండి. ఇది డైజెస్ట్ సరిగ్గా అవ్వట్ల. లివర్ అనేది మూమెంట్ స్లో అయింది. లివర్ ప్రాబ్లం ఉంది. ఇది మీరు ఎక్కడ ఉంటారు? మేము రేపల దగ్గర. సరే, ఎక్కడన్నా తెల్ల గురువింద చెట్టు ఉంటుంది, ఆకు, అది పెంచండి. ఎక్కడన్నా తెల్ల గురువింద చెట్టుది పెంచండి. అది మొక్క అవుతుంది పెద్దది. అది పెంచి దాని ఆకులు ఉదయాన్నే 2-3 పాపకి ఇవ్వండి. ఇవ్వకపోతే ఇది లివర్ దెబ్బతింటానికి కొంచెం ఇబ్బంది ఉంది. అంటే పొట్ట ముందుకు వస్తుంది. బ్లోటింగ్ అంటారు కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి. అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది చెయ్యండి. అది చేసిన తర్వాత అయ్యో కోలుకుంటుంది పాప, ఇబ్బంది ఏం లేదు. శివ అష్టోత్తరం అండి. ఎవరు హలో, చెప్పండి సార్. శివాష్టోత్తరం చదవమనండి. తెల్ల గురువింద గింజ ఆకులు తినమనండి, చుట్టూ ఆకులు. అది తింటేనే లివర్ అనేది క్లియర్ అవుతుంది. మళ్ళీ వితౌట్ మెడిసిన్ సెట్ అయిపోతుంది. ఈ ఎడ్యుకేషన్ కిలో బెల్లం తీసుకెళ్ళి కిలో బెల్లం తీసుకెళ్ళి ఎక్కడ పారే నీళ్ళలో వేయమనండి. 6 ఆదివారాలు వేయమనండి. నిద్ర కూడా సరిగ్గా లేదు సరిగ్గా. అవునండి, వేయమనండి. ఒక యాలుక్కాయలు మాలేసి గణపతికి నిద్రపోయే ముందు ఒక్కొక్క యాలుక్కాయ తిని పడుకోమనండి. అలా మళ్ళీ అయిపోగానే మాల మళ్ళీ వేయమనండి. అట్ట బుధవారం వేసి మళ్ళీ వచ్చేసరికి మంగళవారానికి అయిపోవాలి మొత్తం యాలుక్కాయలు. అలా చేయండి, ఏం పర్వాలా, బానే ఉంటుంది. ఎన్ని యాలుక్కాయలు అండి? మాల ఎన్ని యాలుక్కాయలు? సంఖ్య యాలుక్కాయలు అదే 7 రోజులకి వచ్చేట్టుగా వేయండి. 7 రోజులకి వచ్చేట్టుగా వేసి మళ్ళీ అయిపోవాలి. బుధవారం వేయాలి మీరు ఎప్పుడు వేసినా కానీ. వేసి మంగళవారానికల్లా అయిపోవాలి యాలుక్కాయలు. అది నిద్రపోయే ముందు ఒకటి వేసుకోవాలి నోట్లో, అంతే. ఈ ఎడ్యుకేషన్ ఈ సంవత్సరం కొద్దిగా హెల్త్ వల్ల బ్రేక్ ఇవ్వచ్చు అండి. ముందు ఈ రెమెడీస్ చేయండి. ఆ పాపలో ఎంత తేడా వస్తుందో మీకే తెలుస్తుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ. సరే, ఓకేనండి, ఉంటాను. హలో, చెప్పండి. చిన్న విన్నపం. చెప్పండి. 21 సమస్య చెప్పండి ఫస్ట్. వాళ్ళు ట్విన్సా? ట్విన్స్ ఎక్కడ అవుతుందండి? మొత్తం చాలా చక్రాలు వేయాలి. ట్విన్స్ అవ్వదు అసలు. ఇప్పుడు ఎక్కడ
ఇప్పుడు ఆ అబ్బాయికి మీరు బుద్ధుడికి చేయాలంటే మెమరీ ఏదైనా సింపుల్ గా చేసేది ఏమన్నా ఉందా అక్కడ? అక్కడ అది ఇప్పుడు మూలా చెప్పిన నక్షత్రం యాలక్కాయలు జాతకం రెమెడీ కదా చేయండి. ఇప్పుడు చెప్పిన యాలక్కాయలు రెమెడీ చేయండి. ఆ అబ్బాయి కూడానా? చేసి కోష్మాండ రసాయన అని చెప్పి ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది. కోష్మాండ రసాయన బ్రహ్మ రసాయన అని దొరుకుతుంది ఆయుర్వేద షాపుల్లో. అది డైలీ ఎర్లీ మార్నింగ్ ఓ స్పూన్ తినమనండి, అంతే. అన్ని రెమెడీ అయిపోతాయి. ఆయనకి ఏదైతే లోటు ఉందో అక్కడ వరకు అండి. ఏం లేదండి, ఇది మనకు తొందరగా రిజల్ట్ రావాలంటే పెద్ద ఎత్తున చేయాలి ఏదైనా. అదే ఏది చేయించాలా, అందుకే మీరు చెప్తే నేను చేయిస్తామని జపాలు చేయించండి. బుద్ధుడికి జపాలు చేయించండి. బుద్ధుడికి ఒక్కటి చాలు. బుద్ధుడే మెయిన్ అసలు ఇబ్బంది అక్కడ. కేతు రవి వీళ్ళకేం అవసరం లేదు. ఏం అవసరం. థ్యాంక్ యూ. ఓకే సార్, ఒక చిన్న డౌట్ అడగచ్చా? ట్విన్స్ అంటేనే వస్తున్నారు. ట్విన్స్ ఇప్పుడే అవదండి అది. సార్, ఒక చిన్న డౌట్. మా అబ్బాయిది మేష లగ్నము, అష్టమంలో రాహు ఉన్నాడు సార్, బుధుని నక్షత్రంలో. సో దశ వచ్చినప్పుడు ఏమన్నా రెమెడీస్ అంటే, ఇప్పుడు వాడికి చంద్రదశ నడుస్తుంది, చంద్రుడు అయిపోతుంది. నక్షత్రం ఏంటి? బాబు నక్షత్రం. బాబుది చంద్రుడు ఉత్తర ఇక్కడ నిమిషం సార్ చూసి. నక్షత్రమ్మా అదే కన్యలో ఉన్నాడు సార్. నక్షత్రం చెప్పమంటున్నాడు. హస్త నక్షత్రం ఏంటుంది? నక్షత్రం కరెక్ట్. హస్తానే కదా నక్షత్రమా? బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఏముండదు సార్. ఏముండదు. సూర్యుడి నక్షత్రంలో ఉన్నాడు సార్ చంద్రుడు వచ్చి. చంద్రుడు ఉత్తర నక్షత్రంలో ఉన్నాడా? ఉత్తర నక్షత్రంలో ఉన్నాడు సార్. ఓకే. ఉత్తర ఎన్నో పాదము? అత్తగారిలు బాగా లాంగ్ ఉంటుంది. ఓకే. ఒకటో పాదం ఇది సింహం. రెండో పాదంలో అదే కదా సార్ చెప్పేది, అష్ట అని చెప్తున్నాడు ఆయన. ఉత్తర రెండో పాదం కన్యలో ఉత్తర పాల్గొని రెండులో ఉన్నాడు. ఓకే అండి, ఏం ఇబ్బంది లేదు. ఇతనికి ఏంటంటే ఇందాక చెప్పాను కదా, అకల్ట్ విద్యలు ఇంట్రెస్ట్ దాని మీద ఉంటుంది, రీసెర్చ్ మైండ్ ఉంటుంది కొంచెం. అత్తగారిలో చాలా లాంగ్ లో ఉన్న ఇల్లు వస్తుంది అనమాట. అంటే పుట్టిన ప్లేస్ కి అది చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అది నాకు రాహు అష్టమంలో ఉంటే నెగటివ్ అంటారు. ఈయన పుట్టిన ప్లేస్ నుంచి ఆ రాహు దశ స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఇండియా మొత్తం తిరుగుతాడు, ఏదైనా ఉద్యోగ పర్పస్ కానీ. లేదు ఇంకా బలంగా బుధుడు ఉంటే కనుక ఇతను అమెరికా కూడా వెళ్తాడు. అదే ఆడవాళ్ళకైతే గైనిక్ ఇష్యూస్ వస్తాయి. సరే, ఓకేనమ్మా, ఉంటాను. థ్యాంక్ యూ సార్. సెలవా సార్? అయితే ఇప్పటికి మనకు సెలవా? సెలవు. అసలైతే వేరే చెబుదాం అనుకున్నాం ఈ రోజు, అనుకోకుండా ఇంకో గురువు గారు రాలేదు. దాని మూలన ఏంటంటే ఈ టాపిక్ చెప్పాల్సి వచ్చింది. అంటే పెళ్లిళ్ళ గురించి చెప్దాం అనుకున్నాం ఫస్ట్. ఆయన రాలేదు. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూసాను అనమాట నేను ఒక 1 వీక్ నుంచి. అందుకని నేను చెప్తే బాగుండదని ఆయన చెప్పమని నేను అడిగాను. అడిగితే సర్లే పెట్టు చెప్తాను అన్నారు. కాకపోతే కొన్ని పనుల మీద రాలేదు. ఇదే ఇంకా ముందుగా స్టార్ట్ అవ్వాల్సింది క్లాసు, కుదరక ఈ టైంలో పెట్టాం. సర్లే సార్, సంతోషం. మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకుని కలిపి మాకు చేస్తున్నారంటే ఇవన్నీ చాలా సంతోషం కదా. మళ్ళీ ఇంకో సండేనో అప్పుడు పెట్టుకుందాంలేండి. ఓకేనండి, ఉంటాను. ధన్యవాదములు.